జై శ్రీ అమ్మ భగవాన్. ఇది 16వ ముక్తి మోక్ష దర్శనం యొక్క అనువాదము. ఇది భక్తుల ముక్తి యాత్రలో సహాయపడేదానికని తెలుగులో అనువాదము చేస్తూ ఉన్నాము. ఈ దర్శనంలో మనము కొన్ని ప్రశ్నలను శ్రీ భగవాన్ గారిని అడుగుందాము. వాటి యొక్క అనువాదాన్ని ఇక్కడ మీకు పొందుపరుస్తూ ఉన్నాము. మొదటి ప్రశ్న: పాదప్రణామములు ప్రియమైన శ్రీ భగవాన్. అమ్మ భగవాన్ అంటే ఎవరు? వారు దేముళ్ళ? ధన్యవాదాలు శ్రీ భగవాన్. దానికి శ్రీ భగవాన్ ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. మీకు మరొకసారి స్పష్టం చేస్తూ ఉన్నాము, అమ్మ మరియు భగవాను మేము దేముళ్ళు కాదము. ఇది గత 30 సంవత్సరాలుగా ఎన్నో రకాల ప్రోగ్రామ్స్లో మనం చెప్తూ వచ్చున్నాము. ఎంతోమంది ఈ ప్రశ్నను మళ్ళీ అడుగుతూ ఉన్నారు. ఈ అంశం మీద ఎన్నో భజనలు పాడి ఉన్నారు కూడా. మేము ఎన్నోసార్లు స్పష్టం చేస్తూ వచ్చున్నాము, మేము దేముళ్ళు కాదని. అంతటితో మేము ఆగలేదు. మేము కూడా చెప్పున్నాము, దేముడు అనేవాడు లేడు అని. మేము దేముళ్ళు కాదు, దేముడు అనేవాడు కూడా లేడు అని. దీని అర్థం ఏంటి? దేముడు అనే పదాన్ని ఎన్నో సంస్కృతులు, ఎన్నో నాగరికతలు, ఎన్నో విశ్వాసాలు ఈ పదాన్ని వాడుతూ వచ్చున్నాయి. ఒకే దేవుడు అన్నది కనుక మీరు గమనించినట్లయితే ఈ ఒక్క దేవుడు కాలానుగుణంగా పరివర్తన చెందుతూ వచ్చున్నాడు. సాధారణంగా ప్రజలు దేవుడు అంటే అల్టిమేట్, చిట్ట చివరిది లేదా అంతిమమైంది అని అనుకుంటూ ఉంటారు. అక్కడి నుంచే అన్నీ ఉద్భవించాయి అని అనుకుంటారు. దేవుడు అంటే అంతిమ సత్యమని, అంతిమ వాస్తవం అని, ప్రతిదీ భగవంతుడి నుంచే ఉద్భవించిందని అనుకుంటారు. అంతేకాకుండా భగవంతుడే సృష్టికర్తని, ఆయన అందరికంట అత్యంత ప్రజ్ఞ కలిగిన వాళ్ళని, ప్రతిదీ జీవితంలో జరిగే అంతా కూడా వారి యొక్క ఆజ్ఞ మేరకే జరుగుతుంది అని, మన జీవితంలో జరిగే వాటన్నిటికీ కూడా ఏదో ఒక కారణం ఉందని, మంచిగా జరుగుతున్నాయని, ఆయన లీలలని ఇట్లాగా ఎంతో మాట్లాడుతూ ఆయనే అందరికన్నా బాస్ అని అనుకుంటూ ఉంటారు. అంతేకాకుండా ఈ విశ్వాన్ని అంతా పూర్తిగా ఆయనే నియంత్రిస్తున్నారని, ఈ గ్రహాలని, పాలపుంతల్ని ప్రతీదీ కూడా వారి యొక్క కనుసన్నల్లో జరుగుతుందని అనుకుంటూ ఉంటారు. అంతేకాకుండా భగవంతుడు అంటే సర్వశక్తిమంతుడని, సర్వవ్యాపి అని, సర్వజ్ఞుడని, మనని నిరంతరము తీర్పునిస్తూ మనకు శిక్షలను వేస్తూ లేదా బహుమతులు ఇస్తూ ఇట్లాగా భగవంతుడు ఉంటాడని ఎన్నో రకాల అభిప్రాయాల్ని మనుషులు ఏర్పరచుకుంటూ ఉన్నారు. మీరు ఎవరినైనా దేవుడని సంబోధిస్తున్న వ్యక్తిని మీరు తీసుకున్నట్లయితే మీరు అనుకున్న వాటికి దేనికి కూడా ఆయన సరితూగడు. మనము అలాంటి వ్యక్తిని ఎక్కడా మనము పొందలేము. ఇంకా ప్రజలకు తెలియని ఒక విషయం ఏమిటంటే సామూహిక అచైతన్యము. మీరు చేసే పనులన్నీ కూడా సామూహిక అచైతన్యం నుంచి వస్తూ ఉంటుంది. ఈ సామూహిక అచైతన్యంలో ఈ సృష్టి ఆరంభం నుంచి, అంటే సృష్టి మొదటి రోజు నుంచి జరుగుతున్న ప్రతీది కూడా దాంట్లో నమోదవుతూ వచ్చింది. ఈ సృష్టిలో ఉన్న సమాచారం అంతా కూడా అక్కడ నిక్షిప్తమై ఉంది. ఇది ప్రోగ్రామ్స్ ద్వారా జరుగుతూ ఉంటుంది. ఈ ప్రోగ్రామ్స్ అనేవి ప్రజలు సృష్టించారు. అంటే మనమొక్కరమే కాదు, అంటే ప్రస్తుత సమయంలో భూలోకంలో ఉన్నవాళ్ళు మట్టుకే కాదు, మన ముందు వెళ్ళిన తరాలన్నీ కూడా ఈ ప్రోగ్రామ్స్ని తయారు చేస్తున్నారు. ఇవన్నీ సామూహిక అచేతనంలో ఉన్నాయి. ఎలా అయితే మీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుందో, దానికి అనుగుణంగా అది పనిచేస్తూ ఉంటుందో, అలాగా ఈ సామూహిక అచేతనంలో అన్నీ కూడా ఉన్నాయి. ఈ సామూహిక అచేతనం అనేది మీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాగా అది కూడా తెలివితేటలు కలిగి ఉంది. కానీ ఇది అన్కాన్షియస్ లేదా అచేతనము అని చెప్తూ ఉంటాము. ఇది ఎన్నో లెక్కలేనన్ని ప్రోగ్రామ్స్ ద్వారా నియంత్రించబడుతూ ఉంటుంది. ఈ ప్రోగ్రామ్స్ అనేవి ఒకసారి అప్లోడ్ అయిన తర్వాత అది అక్కడి నుంచి పరిణామం చెందుతూ ఉంటుంది. ఆ తర్వాత ఈ విశ్వాన్ని అది నియంత్రిస్తూ ఉంటుంది. మన జీవితాన్ని కూడా అది నియంత్రిస్తూ ఉంటుంది.
కానీ ఈ సామూహిక అచేతనం కూడా సృష్టికర్త అయిన భగవంతుడు కాదు, సర్వశక్తివంతుడు కూడా కాదు. ఇక్కడ ఈ సామూహిక అచేతనంలో పాజిటివ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, నెగిటివ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఉదాహరణకి మీరు ఒక గుడికి వెళ్ళారు, అక్కడ దేవతామూర్తి యొక్క విగ్రహం ఉంది. అక్కడ అదే ఆలయంలో మీరు ఒక నెగిటివ్ ప్రోగ్రామ్ చేసి ఆ రూపంలో ఉన్న దేవుణ్ణి ఎవరినైనా దండించమని, శిక్షించమని చెప్పొచ్చు. ఎవరినైనా వ్యక్తిని ఉద్దేశించి ఆ వ్యక్తికి దండన లభించాలి, చాలా దుర్మార్గుడు అని చెప్పి మీరు ప్రార్థన చేసినట్లయితే ఆ రూపంలో ఉన్న భగవంతుడు వెళ్ళి అక్కడ శిక్షిస్తాడు. ఇది ఎలా సాధ్యం అంటే ఆ రూపంలో ఉన్న దేవుడు మీరు సామూహిక అచేతనానికి కనెక్ట్ అవుతూ వస్తున్నారు. అదేవిధంగా ఎవరైనా మిమ్మల్ని శిక్షించమని ప్రార్థన చేస్తే మీకు కూడా శిక్ష అనేది వస్తుంది. అక్కడ ప్రోగ్రాం అనేది ఉంది, ఆ ప్రోగ్రాం అనేది నడుస్తూ ఉంటుంది. ఆ ప్రోగ్రాం వల్ల మీకు దండన అనేది కలుగుతూ ఉంటుంది. మీరు అనుకుంటూ ఉంటారు భగవంతుడు నా ప్రార్థనలు ఆలకించాడు అని. అయితే ఇవన్నీ ప్రోగ్రామ్స్. మీరు ఆ విధంగా అడగటం వల్ల సామూహిక అచేతనం ద్వారా ఆ విధంగా మీకు ప్రతిస్పందన వచ్చింది. ఈ విధంగా రెస్పాండ్ అవ్వాలని అది కూడా ప్రోగ్రామ్ అయింది, అంతే. ఈ దేవతామూర్తులన్నీ కూడా కంప్యూటర్ స్విచ్ బోర్డ్ లాగా ఇవి ప్రోగ్రామ్స్ ద్వారా పనిచేస్తూ ఉంటాయి. మీరు అచేతనానికి కనెక్ట్ అయ్యి ఆ ప్రోగ్రామ్స్ ద్వారా మీరు పని చేయించుకోవచ్చు. అది ఆ విధంగా ప్రోగ్రామ్ చేయబడింది, అంతే. మీరు ఏదైనా పొరపాటు చేశారనుకోండి, మీకు దండన లభిస్తుంది. మీరు ఇతరులకి నష్టం కలిగించవచ్చు, ఇతరులకి మేలు కూడా కలిగించవచ్చు. తర్వాత శ్రీ భగవాన్ అంటున్నారు, మన భారతదేశంలో కొన్ని ఆలయాలు ఉన్నాయి, వాటి పేర్లు నేను ఇక్కడ చెప్పటం లేదు. ఇక్కడ కొంతమంది వెళ్తారు, వారి కుటుంబ సభ్యుల గురించి ప్రార్థన చేస్తారు. ఎవరి మీదైనా వారికి కక్ష తీర్చుకోవాలని అనుకుంటే, వారికి గాయం అవ్వాలని చెప్పి వాళ్ళు ప్రార్థన చేస్తారు. అదేవిధంగా ఆ ఇతర కుటుంబ సభ్యులు కూడా అదే ఆలయానికి వచ్చి వీళ్ళకి నష్టం కలగాలని, బాధింపబడాలని ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎవరి ప్రార్థనలు స్ట్రాంగ్గా ఉంటాయో వాళ్ళ ప్రార్థన ఫలిస్తూ ఉంటుంది. నేను ఇక్కడ వాస్తవంగా జరిగిన సంఘటన బట్టే నేను చెప్తూ ఉన్నానని శ్రీ భగవాన్ అన్నారు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, మీరు సామూహిక అచేతనానికి అనుసంధానం అవ్వాలి. అప్పుడే సామూహిక అచేతనము మీకు రెస్పాండ్ అవుతూ ఉంటుంది. తమిళనాడులో కొన్ని సంవత్సరాల ముందు ఆరకోణం అనే ఊరిలో జ్యోతిని చూశారు. ఆ జ్యోతికి ప్రజలందరూ ఆరాధన చేయడం ఆరంభించున్నారు. మహిమలు జరుగుతూ వచ్చున్నాయి. అది ఒక కాంతికి ఆరాధన చేస్తున్నట్టుగా ఉంది. ఇది జరుగుతున్న కొద్ది రోజుల తర్వాత కొంతమంది కనుగొన్నారు, అది ఒక లైట్ రిఫ్లెక్షనో లేదా రైల్ ఇంజిన్ యొక్క కాంతి వల్ల అట్లా కనిపించిందో తెలియదు. కానీ ప్రజలు ఎప్పుడైతే అది కనుగొన్నారో అప్పుడు మహిమలు జరగడము ఆగిపోయాయి. మరి ఇక్కడ ఆ ఇంజన్ లైటు మిరకల్స్ ఎలా చేసింది అంటే, ఇక్కడ ప్రజలు సామూహిక అచేతనానికి ఆ లైట్ ద్వారా కనెక్ట్ అవ్వగలుగుతున్నారు. ఎప్పుడైతే సామూహిక అచేతనానికి మీరొక భావంతో అనుసంధానం అవ్వగలిసినట్లయితే అక్కడ సామూహిక అచేతనము మీకు మహిమల్ని చేస్తుంది. ఎందుకంటే అది అచేతనము మీకు ప్రతిస్పందిస్తుంది. ఇలాంటి సందర్భంలో మీరు దీనిని దైవం అని, దేవుడని ఎలా సంబోధించగలరు? ఎలాగ దీనికి అర్హత ఉంటుంది? అందువల్ల మనం చెప్పచ్చు, సామూహిక అచేతనము దేవుడు కాదు అని మనము రూల్ అవుట్ చేసేయచ్చు, దాన్ని తిరస్కరించవచ్చు. అయితే ఈ సామూహిక అచేతనము చాలా చాలా శక్తివంతమైనది. మీ చేతన మనసు కన్నా ఇది చాలా చాలా శక్తివంతమైనది. ఇది 20 లక్షల సార్లు మీ చైతన్యం కన్నా శక్తివంతమైనది. అందువల్ల కూడా మనము ఇది దేవుడు అని సంబోధించలేము. అంతేకాకుండా ఇతర లోకాల్లో ఎన్నో రకాల బీయింగ్స్, జీవులు అనేవాళ్ళు ఉంటారు. మీకు తెలిసిందల్లా హ్యూమన్ బీయింగ్స్, మానవులు మటుకే. కానీ ఇలాగా మానవుల్లాగా జీవులు ఎన్నో లోకాల్లో ఉన్నారు. వాళ్ళు వాస్తవమైన వాళ్ళు.
వారు కల్పితం కాదు, వారు వాస్తవ లోకాలు సంబంధించిన వాళ్ళు. వాళ్ళు ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉంటారు. ఉన్నత లోకాల నుంచి కింద లోకాలకు వచ్చి సహాయం చేసి వెళ్తూ ఉంటారు. ఇలాగా చాలామంది ఉన్నారు. వారిని మనం సహాయం తీసుకుంటాము. పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టేదానికి సహాయం చేస్తూ ఉంటారు. పెద్ద భవనాల్ని చాలా తక్కువ సమయంలోనే నిర్మించిస్తూ ఉంటారు. మీకు ఎన్నో రూపాలుగా సహాయం చేస్తూ ఉంటారు. ఐశ్వర్యాన్ని ఇస్తారు, ఆరోగ్యాన్ని కూడా ఇస్తూ ఉంటారు. మరికొంతమంది హాని చేసేవాళ్ళు కూడా ఉన్నారు. మన శత్రువుల్ని సంహరించడానికి సహాయం చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఇలాగా ఎన్నో రకాల జీవులు ఉన్నాయి. చైతన్యంలో ఎన్నో స్థాయిలు ఉన్నాయి. ఆ స్థాయిల్లో ఎన్నో లోకాలు ఉన్నాయి. అయితే వీళ్ళు సహాయం చేస్తున్నారు కాబట్టి వీళ్ళు సర్వశక్తివంతులు కాదు. అట్లానే అందరూ కరుణతోని దయతోని కూడా ఉండరు. కొంతమంది చాలా పరుషంగా కూడా మీతో ఉంటారు. మీకు కష్టాన్ని కూడా కలిగించవచ్చు. ఇలాగ లెక్కలేని మంది ఉన్నారు. వెరైటీస్ ఉన్నాయి. అయితే వీళ్ళందరూ కూడా మనం దేవుడు అని సంబోధించలేము. తర్వాత మనము లైట్ బీయింగ్స్, స్పేస్ బీయింగ్స్ చూస్తాము. వీరిరువురు పరంకరణ జ్యోతిలో భాగము. వీరు చాలా పరిణితి చెందిన బీయింగ్స్. వీరెప్పుడు కూడా ప్రజలకి సహాయం చేస్తూ ఉంటారు. మానవ జాతిని కాపాడాలని ఎప్పుడు వారు పరితపిస్తూ ఉంటారు. వీరు సర్వవ్యాపి అయి ఉంటారు, సర్వజ్ఞులై ఉంటారు. మొత్తం జ్ఞానం అంతా వారికి తెలిసి ఉంటుంది. అయినప్పటికీ వీళ్ళు సర్వశక్తివంతులు కాదు. అంతేకాకుండా పరంజ్యోతి కూడా సర్వశక్తివంతము కాదు. పరంజ్యోతి కొన్ని కోట్ల సంవత్సరాలుగా పరిణామం చెందుతూ వస్తుంది. సృష్టి ఆరంభంలో ఇట్లా ఉండేది కాదు. అట్లా అని చెప్పి పరంజ్యోతి సృష్టికర్త కూడా కాదు. పరంజ్యోతి మనల్ని నియంత్రిస్తుందా అంటే కాదు అని చెప్పచ్చు. మీరు పరంజ్యోతితో అనుసంధానమయ్యి పరంజ్యోతి యొక్క సహాయాన్ని పొందచ్చు. అది సాధ్యమవుతుంది. అందువలన పరంజ్యోతిని కూడా మనము దైవము అని సంబోధించలేము. ఉదాహరణకి మీరు ఒక దేవతామూర్తిని ఆరాధిస్తూ ఉన్నారు. అక్కడ మీరు అచేతనంతో అనుసంధానం అవుతున్నారు. ఈ సృష్టిలో ఎవ్వరూ కూడా దేవుడు అని చెప్పి అర్హత పొందిన వాళ్ళు ఎవ్వరూ లేరు. అయితే పరంజ్యోతి శక్తివంతంగా ఉంటుంది. అయినప్పటికీ పరంజ్యోతికి కొన్ని పరిమితులు అనేవి ఉంటాయి. మరొక వైపు మీకు సామూహిక అచేతనం ఉంది. మీకు ఈ సామూహిక అచేతనంతో ఎలా అనుసంధానం అవ్వాలి, సహాయం పొందాలని తెలుసు. అయితే ఇది కూడా సర్వశక్తివంతము కాదు. ఎంతోమంది శక్తివంతమైన బీయింగ్స్ ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా హిందూ ధర్మంలో ర్యాంకింగ్ అనేది ఇచ్చున్నారు. ప్రాచీన మత విశ్వాసాల్లో వీరికి శక్తులు బట్టి నంబర్లు కూడా ఇస్తూ ఉండేవారు, ర్యాంక్స్ ఇస్తూ ఉండేవారు. అన్ని వేల మంది వాళ్ళు ఉండేవారు. మీరు వారిని ఇష్టదైవంగా, కులదైవంగా ఏదైనా సరే మీరు సంబోధించవచ్చు, అనుసంధానం అవ్వచ్చు. కొన్ని స్థలాల్లో మీరు ఈ అచేతనానికి అనుసంధానం అవ్వచ్చు. అంతేకాకుండా అచేతనం యొక్క ప్రతికూలమైన స్థితికి కూడా మీరు అనుసంధానం అవ్వచ్చు. అచేతనానికి ఒక నెగిటివ్ సైడ్ ఉంటుంది, దానికి కూడా మీరు అనుసంధానం అవ్వచ్చు. కొన్ని స్థలాలకు వెళ్ళినప్పుడు మీకు చాలా మంచి జరుగుతూ ఉంటుంది. అక్కడ చాలా శక్తివంతంగా అనిపిస్తుంది. అయితే ఇవేవి కూడా దైవము అని సంబోధించలేము. మీరు దేవుడు అని ఏదైతే నిర్వచనం ఇస్తూ ఉంటారో ఆ నిర్వచనానికి అనుగుణంగా ఉండే ఏ దేవతారూపం కూడా మీకు కనిపించదు. మనము ఎన్నో మహిమలు చేస్తూ ఉంటాం. అంత మాత్రం చేత అమ్మా భగవాన్ను దేవుడు అని కూడా చెప్పలేము. ఈ భగవద్ ధర్మంలో గమనించినట్లయితే ఈ పరంపర అనేది దత్తాత్రేయుల వారి దగ్గర నుంచి ఆరంభమయ్యి అమ్మా భగవాన్ దాకా వెళ్తూ ఉంది. ఈ పూర్తి పరంపరలో ఉండే అన్ని అవతార మూర్తులు ఎంతో మహిమల్ని వాళ్ళు చేస్తూ ఉంటారు. ఎక్కువ మహిమలు చేయడం గురించే వారు ఆలోచన చేస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రజలకు కావాల్సింది మహిమలే. ప్రజలు దుఃఖంలో ఉన్నారు. మనము వారికి సహాయం చేయాలి. ఎలా సహాయం చేస్తాము? వారికి మహిమలు చేస్తాము. అందువల్లనే ఈ పరంపరలో ప్రతి ఒక్క అవతారమూర్తి మహిమలు చేయడానికే ఇష్టం చూపిస్తూ ఉంటారు. అందువల్లనే ఈ సమయంలో భగవాన్ అంటున్నారు, నేను మాట్లాడుతున్న ఈ సమయంలో కూడా ఈ భూమి మీద ఎన్నో మహిమలు అనేవి జరుగుతున్నాయి. ఈ యొక్క భారతదేశంలోనే కాదు,
ప్రపంచవ్యాప్తంగా ఈ మహిమలనేవి జరుగుతున్నాయి. మేము మహిమలు చేయడానికి చాలా ఉత్సాహంగా ఉంటాము. మహిమలు చేయటమే మా విధి. మేము ఎన్నో చేస్తూ ఉంటాము. కానీ ఏం చేసినప్పటికీ మీరిచ్చే నిర్వచనము దైవము అనేదానికి లేదా భగవంతుడు అనేదానికి మాకు అర్హత లేదు. ఇంకా రెండో విషయంకి వచ్చినట్లయితే ముక్తి అంటే మాకు చాలా తపన. మీరు ముక్తి పొందకపోతే జీవితం ఏముంది? జీవితము వృధా అయిపోతుంది. జీవితానికి అర్థం అనేది లేదు. అందువల్లనే ముక్తి ఇవ్వాలంటే మాకు అంత తపన. ముక్తి తర్వాత మరొకటి ఉంది, మోక్షము. మీకు మోక్షాన్ని ప్రసాదించకపోతే మీరు జీవించే విధానంలో, జీవన శైలిలో మీరు మరణం తర్వాత నెక్స్ట్ మూమెంట్, ఆ మరుక్షణమే మీరు నరకానికి వెళ్ళిపోతారు. మీకు భూమి మీద ఎలా జీవించాలో తెలియదు, ఎలా చనిపోవాలో కూడా తెలియదు. ఎలా చనిపోవాలన్నది కూడా అంత ముఖ్యము. మీకు దాని గురించి ఎటువంటి ఆలోచన లేదు. అందువలన ఈ క్షణం మీరు మరణించినట్లయితే మరుక్షణము మీరు నరకంలో ఉంటారు. ఇప్పుడు మనము వాటి గురించి మాట్లాడము. మీరు ఎవరైతే గొప్పవాళ్ళనుకున్నారో, మహానుభావులు అనుకున్నారో వారు నరకంలో నానా యాతన పడుతూ ఉన్నారు. మీరు అవన్నీ చూస్తారు. ఇది మీకు జరగకూడదని, మిమ్మల్ని రక్షించాలన్నది మా యొక్క కోరిక. మీకు మహిమలు, ముక్తి, మోక్ష ఇవన్నీ మన సంఘ సభ్యులందరికీ అందించాలన్నది మా తపన. మన యొక్క సమూహమే కాదు, మరికొంతమంది ప్రపంచంలో ఇట్లాగ పనిచేస్తూ ఉన్నారు. వారు మానవ జాతి గురించి వారు సేవ చేస్తూ ఉన్నారు. మనం కూడా సేవ చేస్తూ ఉన్నాము. ఒకరికొకరు సహాయం కూడా చేసుకుంటూ ఉంటాము. మా తక్షణ కర్తవ్యము ఏమిటంటే మిమ్మల్ని మరణం తర్వాత కాపాడాలి. మీరు ముక్తిని ఇక్కడే అనుభూతి చెందాలి. జీవితంలో అన్ని సుఖాల్ని మీరు అనుభూతి చెందాలి. మన భగవద్ ధర్మము ప్రాపంచిక విషయాలను, ఆధ్యాత్మిక విషయాలకి సమానమైన విలువనిస్తూ ఉంది. అయితే ఇవన్నీ చేస్తున్నామని చెప్పి మేము దేవుళ్ళని మాకు అర్హత లేదు. ప్రాపంచిక జీవితంలో మీకు మహిమలు చేస్తాం. మీరు మమ్మల్ని ఆరాధిస్తారు, మేము మీకు మహిమలు చేస్తూ ఉంటాం. మీరు హోమాలకు వచ్చినట్లయితే ఆ హోమాల ద్వారా మీకు మహిమలు అందిస్తూ ఉంటాం. మీరు కలశ దీక్షలకు వచ్చినట్లయితే అక్కడ కూడా మహిమలు జరుగుతూ ఉంటాయి. పాదక దీక్ష తీసుకుంటున్నట్లయితే అక్కడ కూడా మహిమలు చేస్తూ ఉంటాం. జలదీక్ష తీసుకున్నట్లయితే అక్కడ కూడా మీకు మహిమలు చేస్తూ ఉంటాం. అమ్మా భగవాన్ దీక్ష తీసుకుంటున్నట్లయితే లేదా నయన దీక్ష తీసుకుంటున్నట్లయితే అక్కడ కూడా మీకు మహిమలు చేస్తూ ఉంటాం. ఇవన్నీ మీరు చూస్తారు. ఇన్ని కార్యక్రమాల ద్వారా మీకు మేము చేసేది ఏదైనా ఉంది అంటే అది మహిమ మట్టుకే. అన్ని మహిమల్లోకెల్లా అత్యంత గొప్పదైన మహిమ ముక్తి. ఒకసారి మీకు ముక్తి ఇచ్చామంటే మిగిలినవన్నీ కూడా మీకు సంభవించటము జరుగుతూ ఉంటుంది. ఒకసారి మీరు సంపూర్ణ జీవన్ముక్తి లేనట్లయితే తర్వాత వన్నెస్ బీయింగ్ అవటము, లైట్ బీయింగ్ అవటము, స్పేస్ బీయింగ్ అవటము ఇవన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటాయి. అన్నిటికన్నా ముఖ్యమైనది ముక్తిని మీరు పొందటము. మీకు జీవన్ముక్తినిస్తాము. ఆ తర్వాత కొన్ని పీక్ స్టేట్స్ వస్తూ ఉంటాయి, అవేకెన్ స్టేట్స్ వస్తూ ఉంటాయి. అయితే ఫస్ట్ మీరు ముక్తులు అవ్వాలి. ఆ తర్వాతే మిగిలినవన్నీ. ముక్తి పొందిన తర్వాత సంపూర్ణ జీవన్ముక్తి పొందుతారు. ఇవన్నీ మీకు అందించాలని మేము చాలా ఫోకస్డ్గా ఉన్నాము. శ్రీ భగవాన్ అంటున్నారు, ఇవన్నీ మేము చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని దేవుళ్ళు అని సంబోధించడానికి ఎటువంటి అర్హత లేదు. ఉదాహరణకి మీరు ఒక శ్రీమూర్తిని తీసుకోండి, లేదా ఒక కాగితం మీద శ్రీమూర్తి బొమ్మను గీయండి. అది కూడా మీకు మహిమలు చేస్తుంది. ఆ కాగితం మీద కూడా మేము తేనెని ప్రవహించేటట్టు చేస్తూ ఉంటాం. ఇది మీరు ప్రత్యక్షంగా అనుభూతి చెందొచ్చు. అమ్మ భగవాన్ ఈ కార్యాన్ని చేయడానికి 850 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడుకు 870 సంవత్సరాలు అయి ఉంటుంది. మేము తయారు చేయబడ్డాము ఈ మహిమలు మీకు అందించడానికి. అన్నిటికన్నా పెద్ద మహిమ ఏదైనా ఉంది అంటే అది ముక్తి మటుకే. తర్వాత మిగిలినవన్నీ కూడా మీకు చాలా సహజంగా జరిగిపోతూ ఉంటాయి. మీకు ఇవన్నీ తెలియాలి. అంతేకాకుండా మాతో మీరు ఎలాగా బంధం ఏర్పరచుకోవాలి, ఎలాగ అడగాలి అన్నది తెలుసుకోవాలి. మేము ఎన్నోసార్లు మీకు తెలియచేస్తూ ఉన్నాము. సమస్యల మీద దృష్టి పెట్టకండి, పరిష్కారం మీద దృష్టి పెట్టండి. కానీ మిమ్మల్ని మీరు నియంత్రించుకోలేకపోతున్నారు. మీరు ఎప్పుడూ సమస్యల గురించే మాట్లాడుతూ ఉన్నారు. ఈ విధంగా మీరు మాతో మాట్లాడకూడదు. మాతో మాట్లాడుతున్నప్పుడు
అమ్మా భగవాన్ ఎవరు అంటే అక్కడ లైట్ బీయింగ్స్. వారు మీ సమస్యని అర్థం చేసుకోలేరు. మీరు వారికి మీ పరిష్కారాన్ని మట్టుకే చెప్పగలగాలి. అదే వారు అర్థం చేసుకుంటారు. అందువల్లనే మనం చెప్తున్నాము, విజువలైజ్ చేసుకోండి, మనసులో మీరు చిత్రీకరణ చేసుకోండి. అది కూడా మీరు ఏం కావాలనుకుంటున్నారో ఆ పరిష్కారము జరిగేది అన్నట్టుగా విజువలైజ్ చేసుకుంటున్నట్లయితే లైట్ బీయింగ్స్ అయిన అమ్మా భగవాన్లు దానిని వారు గ్రహించి మీకు పరిష్కారాన్ని అందచేస్తారు. కొన్ని ఫీలింగ్స్ ఉండాలి. మీరు అనుకున్న పరిష్కారము రంగులో చూడాలి. బ్లాక్ అండ్ వైట్లో చూస్తే మళ్ళీ సంభవించడానికి అది ఆస్కారం కల్పించదు. మీరు ఏం పరిష్కారం కావాలని అనుకుంటున్నారో దాన్ని 3 డైమెన్షన్లో కలర్లో చూడాలి. ఇవన్నీ మీకు నేర్పిస్తున్నాము. ఇదంతా ఒక టెక్నిక్, ఇది టెక్నాలజీ కాదు, టెక్నిక్ ఇది. ఇదంతా మీకు నేర్పిస్తూ ఎన్నో వేల మందికి లేదా లక్షలాది మందికి మేము ఒకేసారి ఎన్నో విషయాల్ని చేయగలము. ఈ సమస్త మానవ జాతి ఒకేసారి ప్రార్థించినప్పటికీ వారికి మేము సహాయం చేయగలము. మీ యొక్క చైతన్యంలో ప్రవేశిస్తాము. అప్పుడు మీ యొక్క చైతన్యాన్ని మా చైతన్యంతో ప్రకంపించేటట్టు చేస్తాము. అప్పుడు మీకు అనుకున్నది జరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు సమస్యలే ఏంటంటే మీరు ఒక ఫ్రీక్వెన్సీలో వైబ్రేట్ అవుతూ ఉన్నారు, మేము ఒక ఫ్రీక్వెన్సీలో వైబ్రేట్ అవుతూ ఉన్నారు. మా మాటలు మేము మీ దగ్గరికి వస్తాము అని చెప్తున్నాము అంటే దాని అర్థం ఏమిటంటే మిమ్మల్ని మా ఫ్రీక్వెన్సీకి తగ్గట్టుగా వైబ్రేట్ చేస్తాము. అప్పుడు మేము ఏదైతే అనుభూతి చెందుతున్నామో దానిని కూడా మీరు అనుభూతి చెందుతూ ఉంటారు. శ్రీ భగవాన్ అంటున్నారు, మేము మీకు ఏదైతే బోధిస్తూ ఉన్నామో మా స్థితిలోంచే మేము మీకు బోధిస్తూ ఉన్నాము. మేము మా స్థితిని మీకు వివరిస్తూ ఉన్నాము. మేమేదైతే అనుభూతి చెందుతున్నామో అవే మీకు బోధనలుగా ఇస్తూ ఉన్నాము. అప్పుడు అవి మీకు వాస్తవము అవుతాయి. మీ యొక్క వైబ్రేషన్స్ యొక్క ఫ్రీక్వెన్సీని పెంచాలి. మీరు కనుక మీ వైబ్రేషన్స్ యొక్క ఫ్రీక్వెన్సీని మా స్థాయికి తీసుకురావాలనుకుంటే చాలా కష్టం. అది అసాధ్యమని కూడా చెప్పచ్చు. కానీ మీకు ఎటువంటి సమస్య లేకుండా మేము దాన్ని చేస్తూ ఉన్నాము. ఈ ధర్మ ఆరంభమైన మొదటి రోజు నుంచి మేము చెప్తూ ఉన్నాము, మ్యాన్ కెనాట్ మేక్ ఇట్ ఆన్ హిస్ ఓన్. మనిషి తన స్వయం కృషితో దీన్ని సాధించుకోలేడు. శ్రీ భగవాన్ అంటున్నారు, ఇక్కడ బుద్ధుడు చెప్పిన దానికి మేము వ్యతిరేకిస్తూ ఉన్నాము. బుద్ధుడు అంటాడు, ఎవరు మీకు సహాయం చేయలేరు, మీరు మటుకే మీకు సహాయం చేసుకోగలరు అని. మనము బౌద్ధ మతంలో చూసినట్లయితే ఎంతోమందికి అది సాధ్యం కాలేదు. వారు ఒక ఆదర్శాన్ని పెట్టుకున్నారు, ఎవరు దీన్ని కూడా సాధించలేరంటే అప్పుడు నేను కూడా దీన్ని సాధించలేను అంటే దాని లోతైన నిగూఢమైన అర్థము ఎవరు ముక్తిని సాధించలేరు. అందువల్లే శ్రీ భగవాన్ అంటున్నారు, మేము వేరొక మార్గాన్ని తీసుకుందాము. భరద్గిరి మహారాజ్ లాంటి ఋషులు చెప్తూ వచ్చున్నారు, భగవాన్ ఎప్పుడూ కూడా షార్ట్ కట్స్ని వాడుతూ ఉంటారు. ఆ షార్ట్ కట్సే మీరు అనుకున్న దాన్ని సాధిస్తుంది. శ్రీ భగవాన్ అంటున్నారు, ఈ షార్ట్ కట్ ఏంటంటే మీ చైతన్యంలో మా చైతన్యాన్ని విలీనం చేయటము. అంతే, అంత సులువుగా మీ యొక్క చైతన్య స్థాయిని పెంచేస్తూ ఉంటాము. శ్రీ భగవాన్ అంటున్నారు, ఇవన్నీ చేస్తున్నప్పటికీ ఇవి మమ్మల్ని దేవుడిగా నిర్వచించలేరు. అలాంటి అర్హతని మాకు ఇవ్వటము అనేది కుదరదు. ఇంకా శ్రీ భగవాన్ చెప్తూ ఉన్నారు, అక్కడ ఒకే దేవుడు అనేవాడు లేరు. ఇది మీరు అర్థం చేసుకోవాలి అని చెప్తూ ఉన్నారు. మీరు దేవుడి పట్ల నమ్మకంతో ఉండొచ్చు, దాంట్లో ఎటువంటి తప్పు లేదు. అయితే ఇది ఒక మాయ అని చెప్పచ్చు, లేదా మిథ్య అని కూడా చెప్పచ్చు. అక్కడ రాముడు ఉన్నాడా లేదా, కృష్ణుడు ఉన్నాడా లేదా, క్రైస్ట్ ఉన్నాడా లేదా అన్నది కాదు, నిజమా కల్పన అన్నది కూడా కాదు. అది ఒక మిథ్య అయినప్పటికీ, మాయ అయినప్పటికీ అది మీరు ఎంత అందమైన ఒక మిథ్య అని చూడగలిసినట్లయితే, ఆ అందమైన ఒక మాయ రాముడు, అందమైన ఒక మాయ శ్రీకృష్ణుడు, అందమైన ఒక మిథ్య జీసస్. ఈ మాయ కూడా అద్భుతమైనది. ఈ మాయే కొన్ని కోట్లాది మంది ప్రజల్ని అది కలిపి ఉంచుతుంది, ఆధారం అవుతూ ఉంది. శ్రీ భగవాన్ అంటున్నారు, కొంతమంది నేను అమెరికన్స్ని కలుసున్నాను, వారు నాతో ఇది చెప్పున్నారు, భగవాన్ మీరు ఇట్లాగా మాట్లాడి మా జీసస్ని మా నుంచి దూరం చేయకండి, మాకు జీసస్ ఒక్కడే ఉన్నారు, ఇంకెవ్వరూ లేరు,
ఇలాంటి వాటిని మీరు దయచేసి సంబోధించకండి అని చెప్పున్నారు. అప్పుడు శ్రీ భగవాన్ అన్నారు, ఇవేమీ నేను మాట్లాడను, మీ జీసస్ మీకు లోపల స్ట్రాంగ్ చేస్తాను అని చెప్పున్నారు. శ్రీ భగవాన్ అంటున్నారు, నాకు ముఖ్యమైనది ఏంటంటే మనిషి సంతోషంగా ఉన్నాడా లేదా. ఒకరు జీసస్తో సంతోషంగా ఉండొచ్చు, అల్లాతో ఉండొచ్చు, దాంట్లో ఏముంది. మనం ఇక్కడ అది సత్యమా అసత్యమా, వాస్తవమా అవాస్తవమా, మిథ్య నిజమా, ఇవన్నీ మనము విశ్లేషించాల్సిన అవసరం లేదు. ఏముంది దాంట్లో, ఇదేది కాదు. శ్రీ భగవాన్ అంటున్నారు, ఒక మనిషిని చూస్తున్నాను, వారి లోపల ఇది మిథ్య అన్న భావం తీసేస్తుంటే చేయొద్దు అన్నారు. దానివల్ల కొన్ని లక్షలాది కోట్లాది మంది ప్రజల యొక్క విశ్వాసం పోతుంది అని చెప్పున్నారు. వాళ్ళకి ఆ మిథ్య కావాలి అని చెప్పున్నారు. వారిని ఆ విధంగానే ఉండనివ్వండి. కొద్ది రోజుల్లోనే వారికి మహిమలు అనేవి జరుగుతూ ఉంటాయి. శ్రీ భగవాన్ అన్నారు, నేను ఇక్కడ ఉన్నాను అంటే మీ యొక్క విశ్వాసాన్ని తొలగించడానికి కాదు. మీరు మీ దేవుళ్ళని ప్రార్థన చేసుకుంటూనే ఉండండి. అది మీకు నప్పిందా, దాంట్లో ఎటువంటి హాని లేదు. శ్రీ భగవాన్ అంటున్నారు, నేను కనుక చెప్తున్నాను దేవుడు లేడు అని చెప్పి అది మీకు ఆందోళన కలిగించినట్లయితే ఆ విషయం గురించి నేను ఇక ఎప్పుడు కూడా మాట్లాడబోను. అయితే ఈ ప్రశ్న మళ్ళీ మళ్ళీ వస్తుంది కాబట్టి మేము ఇన్ని రోజులు పక్కకు తోస్తూ వచ్చున్నాం. అయితే ఇది ఎంతకాలము మనము ఆపలేము అని చెప్పి ఈరోజు దాని గురించి మాట్లాడుతూ వచ్చున్నాను. మీకు ఏ రూపం మీద విశ్వాసం ఉన్నట్లయితే అది గంగమ్మ అవ్వచ్చు, మారియమ్మ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఆ రూపం మీకు కనుక అనుగ్రహం ఇస్తున్నంతసేపు ఉంటే దాన్ని మీరు కొనసాగించుకోండి. శ్రీ భగవాన్ అన్నారు, నేను ఒక ఆదివాసీ మనిషిని కలుసున్నాను. ఆయన తన అనుభవం చెప్తూ ఉన్నాడు. ఒకసారి బాలాజీ దర్శన్కి వెళ్తున్నప్పుడు బాలాజీ ఆయన లోపలికి ఎగిరి దూకారు అని చెప్పారు. ఆ క్షణం నుంచి అతనికి ముక్తి స్థితి అనేది వచ్చేసింది, జీవన్ముక్తుడు అయిపోయాడు. ఇది విన్నప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది. బహుశా గత జన్మ యొక్క కర్మ వల్లేమో బాలాజీ అతని లోపలికి ప్రవేశించారు, ఆయన జీవన్ముక్తుడు అయిపోయాడు. ఆ తర్వాత ఆయన జీవితం పూర్తిగా పరివర్తన చెందిపోయింది. ఇది జరిగి 20 సంవత్సరాలు అయ్యింది. ఇప్పటికీ అదే స్థితిలో ఉన్నారు. ఇది ఆయనకి పనిచేసింది. బాలాజీ వారికి సహాయం చేస్తున్నారు. కొన్ని వేల మంది కూడా వెళ్తూ ఉంటారు, వాళ్ళకి ఏమీ జరగకపోవచ్చు, మీకు జరగచ్చు. ఏదేమైనప్పటికీ మీ యొక్క విశ్వాసాన్ని నేను తొలగించాలని అనుకోవట్లేదు. మీరు ఏ రూపాన్ని కావాలంటే ఆ రూపాన్ని ఆరాధించుకోండి. మీకు అన్ని రూపాలు దేవుళ్ళ మీద ఆరాధన ఉంది అని తెలుసు. ఏ దేవతామూర్తి మీద కూడా మీ విశ్వాసాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదు. నేను మీకు ఆల్ ద బెస్ట్ చెప్తూ ఉన్నాను. అయితే నా అభిప్రాయం చెప్పాలని చాలా ప్రశ్నలు వస్తున్నాయి కాబట్టి నేను ఈరోజు మాట్లాడాల్సి వచ్చింది. మీరు మీ విశ్వాసాన్ని ఉంచుకోండి, కానీ ఇది నా అభిప్రాయము. శ్రీ భగవాన్ అన్నారు, ఇప్పటికే చాలా విషయాల్ని దీని గురించి మాట్లాడున్నాను. మళ్ళీ ఎప్పుడైనా ఇలాంటి ప్రశ్న వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతాము అని చెప్పున్నారు. జై బోలో జ్ఞానప్రదాత శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్కి జై. తర్వాత ప్రశ్న, ప్రియమైన శ్రీ భగవాన్, ఈ విశ్వాన్ని ఎవరు నియంత్రిస్తూ ఉంటారు? శ్రీ భగవాన్ సమాధానం చెప్తూ ఉన్నారు, ఈ ప్రశ్న మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంది. ఈసారి ఎవరు విశ్వాన్ని నియంత్రిస్తున్నారని ఇది తెలుసుకోవాలంటే విశ్వం ఆరంభంలోకి వెళ్ళాలి. విశ్వానికి ఆరంభం అవసరం లేదు, కానీ విశ్వ ఆరంభంలోకి వెళ్ళి చూద్దాం. వాస్తవంగా చూసినట్లయితే ఇక్కడ ఆరంభం అనేది లేదు. మీరు ఒక సర్కిల్ తీసుకోండి, వృత్తాన్ని తీసుకోండి. ఆ వృత్తం తీసుకున్నప్పుడు ఆ సర్కిల్లో ఏదైనా ఒక పాయింట్ అది ఆరంభ స్థానంగా ఉండొచ్చు. సాధారణంగా అందరూ అంగీకరించేది ఏంటంటే సృష్టి ఆరంభంలో లేదా విశ్వం ఆరంభంలో అక్కడ ఏమీ లేదు, దానిని శూన్యము అని చెప్పచ్చు, లేదా షు అన్య అంటే అక్కడ ఇంకొకటి లేదు. దీన్ని ఏకం అని కూడా సంబోధిస్తారు. కొన్నిసార్లు దీన్ని శివం అని కూడా సంబోధిస్తారు. కొన్నిసార్లు ఇది నిర్గుణ బ్రహ్మన్ అని కూడా చెప్తూ ఉంటారు. ఇక్కడ ఇన్ని రకాల పేర్లతోని సంబోధిస్తూ ఉంటారు. విశ్వం ఆరంభంలో ఏమీ లేదు. అందువల్ల మీకు ఆలోచన రావచ్చు, శూన్యం నుంచి ఏమైనా ఎలా వస్తుంది అని. ఇది మీరు ఒక పొరపాటు ఆలోచన. ఎందుకు మీరు ఏదైనా సరే శూన్యంలోంచి రాకూడదు అని ఆలోచించలేకపోతున్నారు?
ఏదైనా సరే ఈ శూన్యంలోంచి రావచ్చు. ఎలా? ఎందుకంటే ప్రతిదీ కూడా ఒక వైబ్రేషన్, ప్రకంపనే. ఈ వైబ్రేషన్ని ఎనర్జీ డ్యాన్స్ అని చెప్తూ ఉంటారు, శక్తి యొక్క నృత్యము అని చెప్తూ ఉంటారు. మీరు ఒక చిన్న పదార్థాన్ని, రేణువుని మీరు కనుగొన్నారనుకోండి, ఏంటది? ఆ చిన్న పార్టికల్, ఈ విశ్వంలో మీరు ఏది గమనించినా అక్కడ మీకు కనిపించేది ఈ ఎనర్జీ యొక్క వైబ్రేషన్ లేదా ఎనర్జీ డ్యాన్స్ అని చెప్తూ ఉంటాం. ప్రతి ఒక్క పదార్థము చిన్న చిన్న పదార్థాలతో అది ఏర్పడుతుంది. ప్రతి పదార్థము కూడా ఈ ఎనర్జీ డ్యాన్స్తోనే నిండి ఉంటుంది. ఈ పూర్తి విశ్వము అంతా కూడా ఈ ఎనర్జీ యొక్క వైబ్రేషన్ లేదా డ్యాన్స్ అంతే చెప్పచ్చు. ఒక క్షణము ఇది ఉంటుంది, మరొక క్షణము ఇది ఉండదు. ఇదొక నృత్యము. ఈ విశ్వం యొక్క నృత్యానికి ప్రతిరూపంగా నటరాజస్వామిని చెప్తూ ఉంటారు. నటరాజస్వామి ఆ నృత్యానికి ప్రతిరూపము. ఎనర్జీ లేదా ఆ శక్తి అనేది స్థిరంగా ఉండదు, అది నిరంతరము ఆడుతూనే ఉంటుంది. అందువలన మీరు శూన్యం అని చెప్పచ్చు, శివం అని చెప్పచ్చు, నిర్గుణం బ్రహ్మన్ అని చెప్పచ్చు, ఏకం అని చెప్పచ్చు, మీరు ఏదైనా చెప్పచ్చు. ప్రపంచంలో ఎన్ని జాతులు ఉన్నాయో, సంస్కృతులు ఉన్నాయో, అందరి దగ్గర ఇది ఒక్కటే. ఆరంభంలో ఏమీ లేదు, శూన్యము. ఆ శూన్యము ప్రకంపిస్తూ ఉంటుంది. అయితే శ్రీ భగవాన్ అంటున్నారు, ఆ శూన్యం ఎందుకు ప్రకంపిస్తుంది? మనం ఇప్పుడు దాంట్లోకి వెళ్ళము. ఇది ప్రకంపిస్తూ ఉంది. ప్రకంపించినప్పుడు అదేదో ఒకటి ఉత్పత్తి చేస్తుంది. ఎలా అయితే నటరాజస్వామి రకరకాల డ్యాన్స్లు వేస్తూ ఉంటారో, అలాగా ఈ శూన్యము ఎన్నో రకాలుగా అది వైబ్రేట్ అవుతూ ఉంది. అది శూన్యము, అక్కడ ఏమీ లేదు. ఈ ఏమీ లేనిది నిరంతరము వైబ్రేట్ అవుతూ ఉంటుంది. అక్కడి నుంచి అన్నీ పుట్టుకొస్తూ ఉంటాయి. అంటే ఇష్టానికి అన్నీ వచ్చేస్తుంటాయా అంటే అట్లా కాదు. ఒక నియంత్రణతోని, క్రమ పద్ధతిలోని ఇవన్నీ ఉత్పత్తి జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ కొన్ని సిద్ధాంతాలు అనేవి ఉన్నాయి. ఎలా అయితే నృత్యానికి కొన్ని నియమాలు ఉంటాయో, అలాగే ఈ సృష్టి ఉత్పత్తి అయినప్పుడు కూడా ఈ నియమాలు అనేవి ఉన్నాయి. ఈ నియమాలు ఏంటి, సిద్ధాంతాలు ఏంటి అంటే అవి మ్యాథమెటికల్ లాస్, అవి గణిత శాస్త్ర సిద్ధాంతాలు. గణిత శాస్త్ర సిద్ధాంతాలు వచ్చిన తర్వాతే మిగిలిన సిద్ధాంతాలు అనేవి వచ్చాయి. సైన్స్ అవ్వచ్చు, ఫిజిక్స్ అవ్వచ్చు, బయాలజీ అవ్వచ్చు, ఇవన్నీ తర్వాత వచ్చున్నాయి. అయితే ఆరంభంలో ఉన్నది ఏమిటి? గణిత శాస్త్ర సిద్ధాంతాలే. శ్రీ భగవాన్ అంటున్నారు, ఇప్పుడు చెప్పండి, గణిత శాస్త్ర సిద్ధాంతానికి ఒక సృష్టికర్త అవసరమా? అవి స్వయంభూ, అవి అట్లాగే ఉన్నాయి, అవి ఉద్భవించి ఉన్నాయి, అవి స్వంతంగా వ్యక్తమై ఉన్నాయి, అవి అక్కడే ఉన్నాయి. దానికి సృష్టికర్తతో ఎటువంటి సంబంధం లేదు. ఇవి శాశ్వతము. ఈ సృష్టిలో ఏం జరిగినా సరే అవి ఈ గణిత శాస్త్ర సిద్ధాంతాల్ని అనుసరించే జరుగుతాయి. ఏది కూడా ఇష్టానుసారంగా జరగదు, ఊరికినే అట్లాగా సంభవించదు. ఒక నియమానుసారమే జరుగుతూ ఉంటుంది. ఈ సృష్టిలో కూడా ఇతర సిద్ధాంతాలు ఉన్నాయి. భౌతిక శాస్త్రానికి, జీవశాస్త్రానికి అన్నీ కూడా ఈ గణిత శాస్త్ర సిద్ధాంతాలనే అనుసరిస్తూ ఉంటాయి. శివం అని చెప్పచ్చు, ఏకం అని చెప్పచ్చు, శూన్యం అని చెప్పచ్చు. ఇవన్నీ కూడా చిట్ట చివరికి అనుసరించేవి ఈ గణిత శాస్త్ర సిద్ధాంతాలనే. సృష్టి అంతా కూడా ఈ సిద్ధాంతాలనే అనుసరిస్తూ ఉంటుంది. ఈ సిద్ధాంతాలనే మనము ధర్మ అని సంబోధిస్తూ ఉంటాము. ధర్మ అంటే ఒక అర్థము, సిద్ధాంతము లేదా లా అని చెప్పచ్చు. ఈ సిద్ధాంతాలకి ఎవరైనా సృష్టికర్త ఉన్నారా అంటే లేదు. సృష్టికర్త లేకుండానే ఇవి ఉనికిలో ఉన్నాయి. ఈ సిద్ధాంతాల్ని సృష్టి చేయాల్సిన అవసరం లేదు, సృష్టికర్త అవసరం లేదు. అసలు ఈ గణిత శాస్త్ర సిద్ధాంతాలకి సృష్టికర్త అవసరం ఏముంది? మీరు ఒక కొత్త సూత్రాన్ని కనుక్కోవచ్చు, అది వేరే విషయం. అయితే ఇక్కడ సిద్ధాంతము అని చెప్తున్నాము, అవి అక్కడ ఉన్నాయి, అవి సృష్టించబడలేదు, అవి అక్కడే ఉన్నాయి. ఇవే ఈ సృష్టిని నడిపిస్తూ ఉంటాయి. ఈ సృష్టిలో జరిగే ప్రతీదీ కూడా ఈ సిద్ధాంతాలకి అనుగుణంగానే జరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు మీకు అనుకూలంగా ఉంటాయి,
కొన్నిసార్లు మీకు ప్రతికూలంగా ఉంటాయి. కొన్ని మీకు మంచి చేస్తాయి, కొన్ని మీకు హాని చేస్తాయి. ఇవే సృష్టి యొక్క సిద్ధాంతము. ఇవే ఈ ప్రకృతిని నడిపించే సిద్ధాంతాలు. వీటికి అనుగుణంగానే ఈ సృష్టిలో అన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ సిద్ధాంతాలే ఈ విశ్వాన్ని నడిపిస్తూ ఉంటాయి, నియంత్రిస్తూ ఉంటాయి. సృష్టికర్త అనేది కాదు. మీరు అనుకుంటున్నట్టుగా సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపి, సర్వజ్ఞుడు అయిన వాళ్ళు ఎవరూ లేరు. అట్లాంటి ఒక వ్యక్తి ఈ సృష్టిని లేదా ప్రకృతిని నడిపించట్లేదు. మీరు ఒక కంప్యూటర్లో ఒక ప్రోగ్రాం పెట్టున్నారు, దాన్ని విడిచిపెట్టేశారు. ఆ ప్రోగ్రాం ఆ కంప్యూటర్ని నియంత్రిస్తూ ఉంటుంది. ప్రోగ్రామే ప్రతిదాన్ని నియంత్రిస్తూ ఉంటుంది. ఇక్కడ ప్రోగ్రామ్ ఏంటి అంటే మ్యాథమెటికల్ లాస్, గణిత శాస్త్ర సిద్ధాంతాలు. ఇవే అన్నిటినీ నియంత్రిస్తూ ఉంటాయి. అవి అక్కడ ఉన్నాయి. వాటికి సృష్టికర్త అనేది అవసరం లేదు. ఈ బ్రహ్మాండంలో అన్నీ కూడా ఈ గణిత శాస్త్ర సిద్ధాంతం యొక్క నియంత్రణలోనే జరుగుతూ ఉంటాయి. ఇది ఆ విధంగానే పనిచేస్తుంది. మీరు ఏదైతే చూస్తూ ఉన్నారో, ప్రత్యక్షమైన దాన్ని చూస్తూ ఉన్నారో, ఇవి ఆ సిద్ధాంతం యొక్క అభివ్యక్తీకరణము. ఈ సిద్ధాంతాలే ప్రతిదాన్ని నియంత్రిస్తూ ఉంటాయి. మీరు ఈ సిద్ధాంతాల్ని అతిక్రమించలేరు. మీరు ఒక మహిమని పొందున్నా ఈ సిద్ధాంతాలకి అతిక్రమణ కాదు. మీకు జరిగే మహిమలు వేరొక సిద్ధాంతాల్ని అనుసరిస్తూ ఉన్నాయి. మీరు ఏదైతే నియమాల్ని అతిక్రమించి మహిమలు జరుగుతున్నాయి అనుకుంటున్నారో అది కానే కాదు. మహిమ జరగడము ఒక సిద్ధాంతం యొక్క అతిక్రమణ అని మీరు అనుకుంటున్నట్లయితే గుర్తుంచుకోండి, అతిక్రమణ కూడా ఒక సిద్ధాంతమే. ఏ మహిమ కూడా సిద్ధాంతాన్ని అతిక్రమించి జరగవు. అప్పుడు మీకు ఆశ్చర్యం అనిపించవచ్చు, ఎవరు వీటన్నిటినీ నియంత్రిస్తున్నారు? మీరు ఒక చెడ్డ పని చేస్తున్నారు, మీకు కష్టం కలుగుతుంది. ఇది ఎవరు నియంత్రిస్తూ ఉన్నారు? ఇది మీ యొక్క అచేతనం నుంచి వస్తూ ఉంటుంది. మీరు ఏం చూస్తున్నారు, ఏం వింటున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఏం వాసన చూస్తున్నారు, ఏ పని చేస్తున్నారు, ఇవన్నీ కూడా రికార్డ్ అవుతూ ఉన్నాయి. ఇది ఒక ప్రోగ్రాం లాగా. ఈ ప్రోగ్రాంలో ఇవన్నీ కూడా రికార్డ్ అయిపోతూ ఉంటాయి. ఈ అచేతనం అనేది సర్వవ్యాపి, అన్ని చోట్ల ఉంటుంది. ఈ కలెక్టివ్ అన్కాన్షియస్, సామూహిక అచేతనం అనేది సర్వవ్యాపి అయి ఉంటుంది. అట్లాని ఇక్కడే ఉంది అని కూడా మనం చెప్పలేము. ఎందుకంటే ఇది అన్ని చోట్ల వ్యాపించి ఉంది. ఇది సర్వము అది నమోదు చేస్తూ ఉంటుంది. మీరు ఎవరినైనా ఈరోజు హత్య చేశారనుకోండి, అది దానికి తెలిసిపోతుంది. అప్పుడు మిమ్మల్ని ఎలాగ అది నియంత్రించాలి అన్నది తెలుస్తుంది. ఎలాగైతే మనకి ప్రభుత్వ నియమాలు ఉన్నాయో, ఇవి మనం నియంత్రిస్తూ ఉంటాయో, మనని అదుపులో ఉంచుతూ ఉంటాయో, అలాగే ఈ సామూహిక అచేతనం కూడా మానవుల ద్వారా నియంత్రించబడింది. కొన్ని వేల సంవత్సరాలుగా ఈ రకంగానే అది ప్రోగ్రామ్ చేయబడింది. శ్రీ భగవాన్ అంటున్నారు, మరి ఇప్పుడు చెప్పండి, మిమ్మల్ని నియంత్రిస్తున్న దేవుడు ఎవరు? అక్కడ ఉన్నవి కేవలము గణిత శాస్త్ర సిద్ధాంతాలే. ఇవి సామూహిక అచేతనంలో ప్రోగ్రామ్ చేయబడి ఆ వ్యక్తిని నియంత్రిస్తూ ఉంటాయి. అదేవిధంగా కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. మీరు ఒకరికి మంచి చేస్తున్నారు, అక్కడ మీకు మంచి ప్రతిఫలం రావాలి. ఆ సిద్ధాంతాల అనుసారంగా మీకు అక్కడ రివార్డ్స్ అనేవి వస్తూ ఉంటాయి. శ్రీ భగవాన్ అన్నారు, ఇక్కడ మీకు ఏం నేర్పించుకోవాలని ప్రయత్నిస్తున్నామంటే ఈ సామూహిక అచేతనంతో మీరు ఎలా పని చేయించుకోవాలి. ఇదే మీకు దైవము. మీరు వర్తించే విధానం బట్టే ఈ సామూహిక అచేతనము మీకు సహాయం చేస్తూ ఉంటుంది. మీరు మంచి విధంగా పనిచేస్తున్నట్లయితే మీకు పాజిటివ్గా రెస్పాన్స్ వస్తూ ఉంటుంది. ఒకవేళ మీరు నెగిటివ్గా పనిచేస్తున్నట్లయితే నెగిటివ్ రెస్పాన్స్ అనేది వస్తూ ఉంటుంది. ఇది మీకు పరోక్షంగా నేర్పిస్తూ ఉన్నాము. కొన్నిసార్లు మీకు ప్రత్యక్షంగా కూడా నేర్పిస్తూ ఉన్నాము. కొన్ని సందర్భాల్లో మరింత ప్రత్యక్షంగా మాట్లాడాల్సి ఉంటుంది. అలాంటి సందర్భంలో కూడా మాట్లాడుతూ ఉన్నాము. శ్రీ భగవాన్ అంటున్నారు, మీ యొక్క ఇహము పరాన్ని మేము రెండింటినీ సమతుల్యపరుస్తూ ఉన్నాము. మీ యొక్క పాజిటివ్ అన్కాన్షియస్ని మీకు సహాయం చేసే విధంగా తయారు చేస్తూ ఉన్నాము. ఇది మీకు ముక్తిని అందించడానికి సహాయం చేస్తుంది. అంతేకాకుండా కలెక్టివ్ అన్కాన్షియస్, సామూహిక అచేతనం మీద కూడా మేము పనిచేస్తూ ఉన్నాము. శ్రీ భగవాన్ అంటున్నారు, ఈ పరంపర, దత్తాత్రేయ పరంపర అనేది ఈ యొక్క కార్యంలో నిమగ్నమయ్యింది. మీలో కొంతమంది తర్వాత లైట్ బీయింగ్స్గా, స్పేస్ బీయింగ్స్గా వచ్చి మాతో కలిసి పనిచేస్తూ ఉంటారు. ఇది చాలా అందమైన
ఒక మార్గము అని చెప్తూ ఉన్నారు. శ్రీ భగవాన్ అన్నారు, మళ్ళీ మొదటి ప్రశ్నకు వస్తాము. ఇక్కడ దేవుడు అనేవాడు లేడు. మీరు ఎవరికి సమీపంగా వెళ్ళగలరు అంటే కలెక్టివ్ అన్కాన్షియస్, సామూహిక అచేతనానికి సమీపంగా వెళ్ళగలరు. అయితే అది కూడా దేవుడు కాదు అని చెప్పున్నారు. జయ బోలో జ్ఞానప్రదా శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్కి జై. తర్వాత ప్రశ్న, పాదప్రణాం శ్రీ భగవాన్. మీరు చెప్పున్నారు ఎవరైతే అమ్మా భగవాన్తో అనుసంధానం అవ్వగలరో వారు చాలా శీఘ్రంగా ముక్తిని పొందగలరు అని. భగవాన్, మా ప్రశ్న ఏమిటంటే ఎవరైతే అమ్మా భగవాన్తో అనుసంధానం అవ్వలేరో వారికి కూడా మీరు ముక్తిని ఇవ్వగలరా? ధన్యవాదాలు శ్రీ భగవాన్. శ్రీ భగవాన్ గారు ఈ విధంగా సమాధానం ఇస్తూ వచ్చున్నారు. నేను మీకు ముందుగానే చెప్తూ ఉన్నాను, మా ముఖ్యమైన తపన ఏమిటంటే ముక్తి అనేది. దీనికి ఒక దగ్గర తోవ మీలో ప్రవేశించటము. మీ లోపల ప్రవేశించడం అంటే మిమ్మల్ని వేధించడం కాదు. మేము మీ లోపల శక్తివంతంగా ప్రవేశిస్తాము. అప్పుడు మీరు చాలా గొప్ప స్థితిలోకి వెళ్తూ ఉంటారు. ఇది మేము ఎవరికి చేయగలము అంటే ఎవరైతే మాతో అనుసంధానమై ఉన్నారో వారికే మేము చేయగలము. దీని ఉద్దేశము ఇతరులకు మేము సహాయం చెయ్యము అని కాదు, తప్పకుండా సహాయం చేస్తాము. అయితే మన ప్రోగ్రామ్స్కి ఎవరైతే నియమం సతిలోకము వస్తూ ఉన్నారో వారితో మేము వేగంగా కనెక్ట్ అవ్వగలము. వారిని చాలా తొందరగా హైయర్ స్టేట్స్కి తీసుకువెళ్ళగలము. ఎవరైతే మాతో కనెక్ట్ అవ్వలేరో వారు అంత తొందరగా వెళ్ళలేరు. మిమ్మల్ని తయారు చేయడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. మీతో మాట్లాడుతూ మీకు బంధం అనేది కలిగేటట్టు చేస్తూ మీ లోపలికి తొందరగా ప్రవేశించగలము. మీకు ఇహం పరం కూడా రెండింటినీ కూడా నెరవేర్చగలము. మీలో కొంతమందికి ఇది కష్టం అవ్వచ్చు, ఎందుకంటే మేము మానవ రూపంలో ఉన్నాం కాబట్టి మీరు మాతో అనుసంధానం అవ్వలేకపోవచ్చు. శ్రీ భగవాన్ అంటున్నారు, మేము త్వరలో ఎన్నో రూపాల్లో కూడా ప్రత్యక్షం అవ్వగలము. ఎందుకంటే మేము అమరులము, ఇతర లోకాల్లో కూడా మేము జీవిస్తూ ఉన్నాము. ఈ సమయంలో మీతో మాట్లాడుతున్నప్పుడు కూడా మేము ఇతర లోకాల్లో జీవిస్తూ ఉన్నాము. కొంతమంది ఇతర లోకాల నుంచి ఇక్కడికి వచ్చి మమ్మల్ని చూస్తూ ఉంటారు. మేము అక్కడ ఉన్నాము, అక్కడి నుంచి ఇక్కడ పనిచేస్తూ ఉన్నాము. మేము అమరులము, మాకు మరణం అనేది లేదు. ఈ భౌతికమైన శరీరము వెళ్ళిపోతుంది. ఇతర లోకాల నుంచి ఈ పనిని మేము కొనసాగిస్తూ ఉంటాము. ఈ పని నిరంతరము జరుగుతూ ఉంటుంది, ఎప్పుడూ ఇది ఆగదు. మీకు కనుక కనెక్షన్ ఉన్నట్లయితే, మాతో ఒక బంధం ఉన్నట్లయితే ఇది మీకు చాలా సులువుగా జరుగుతుంది. మీకు మాతో బంధం ఉన్నట్లయితే మేము నేరుగా మిమ్మల్ని ఉన్నత లోకాల్లోకి తీసుకువెళ్ళిపోగలము. నరకాన్ని బైపాస్ చేసి తీసుకెళ్ళిపోగలము. ఇప్పుడు మాకున్న ఒక సంకల్పము ఏమిటంటే మిమ్మల్ని నరకం తీసుకువెళ్ళకుండా నేరుగా ఉన్నత లోకాలకి తీసుకువెళ్ళిపోవడము. మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఎవరైతే మాతో అనుసంధానము ఏర్పరచుకుంటారో, కనెక్షన్ ఉంటుందో వారికి మేము తొందరగా సహాయం చేయగలము. దీని అర్థము ఇతరులకి సహాయం చేయమని కాదు. వారికి మాతో అనుబంధం ఉన్నప్పుడు మా పని చాలా సులువవుతుంది. మేము వారికి వేగంగా సహాయం చేయగలము. ఒకవేళ వాళ్ళకి మాతో బంధం లేనట్లయితే అది చాలా కష్టం అవుతుంది. మీరు ఇతర దేవతా రూపాలతో అనుసంధానం అవ్వచ్చు, అది మాకు సులువే అవుతుంది. కానీ మీరు మాతోనే అనుసంధానం అయినట్లయితే అది ఇంకా చాలా సులువైపోతుంది. మీరు మీ దేవుడితో కూడా అనుసంధానం అవ్వచ్చు, అది కూడా పర్వాలేదు. మీకంటూ ఒక సొంత దైవం లేదు. మీరు నాస్తికులు అనుకోండి, లేదా కమ్యూనిస్ట్ అనుకోండి, లేదా మీరు ఈ విశ్వమే దేవుడు అనుకోండి, లేదా దేవుడు యూనివర్సల్ కాన్షియస్నెస్ అని, విశ్వ ప్రజ్ఞానిని అనుకోండి. అప్పుడు కూడా మీకు సహాయం చేయగలము. కానీ అప్పుడు వేరొక రకంగా మేము సహాయం చేస్తాము. అప్పుడు మరింత సమయం పడుతుంది, మరింత క్లిష్టంగా అది మారిపోతుంది. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఎవరైతే మాతో అనుసంధానం అవుతూ ఉంటారో వారు చాలా తొందరగా ముక్తులైపోతూ ఉంటారు. వారు ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు వారు నేరుగా మా లోకానికి వచ్చేస్తారు. వారు అమరులైపోతారు. ఉదాహరణకి మీరు ఈ విశ్వమే సమస్తం అనుకుంటున్నారు, లేదా విశ్వమే దైవం అనుకుంటున్నారు, విశ్వమే చైతన్యం అని అనుకుంటున్నారు, లేదా విశ్వమే ప్రజ్ఞ అని అనుకుంటున్నారు, లేదా
గణిత శాస్త్ర సిద్ధాంతాలే అనుకుంటున్నారు. అయినప్పటికీ మీరు ఏది అనుకున్నప్పటికీ మేము మీకు సహాయం చేయగలము. ఎప్పుడైతే మేము దీక్ష ఇస్తామో మీరు ముక్తిని అనుభూతి చెందుతారు, ఒక నిశ్శబ్దాన్ని అనుభూతి చెందుతారు. ఎప్పుడైతే మీకు ఈ భూలోకాన్ని విడిచిపెట్టాల్సిన సమయం వస్తుందో మీరు ఆ విశ్వం యొక్క సైలెన్స్లో, నిశ్శబ్దంలో మీరు లీనమైపోతారు. ఎలా అయితే ఉప్పు నీటిలో కలిసిపోయి తన ఉనికిని కోల్పోతుందో అట్లాగా మీరు ఈ విశ్వం యొక్క సైలెన్స్లో మీరు కరిగిపోతారు. మీరు అమరులు అవ్వలేరు. ఈ విశ్వం యొక్క ఎన్నో లేయర్స్లో సైలెన్స్ అనేది ఉంటుంది. మీరు అలాంటిది కోరుకుంటున్నట్లయితే అలాగే మీరు కరిగిపోతారు. పరినిర్వాణ అని చెప్తూ ఉంటారు. కొంతమంది నాకు ఇంకేమీ వద్దు అని చెప్తూ ఉంటారు. అలాంటి వాళ్ళంతా కూడా అద్వైతంలోకి, యూనివర్సల్ కాన్షియస్లోకి, శివోహంలోకి లేదా శివంలోకి ఇలాగ మీరు విశ్వంలోనున్న ఆ చైతన్య స్థాయిలో మీరు కరిగిపోతూ ఉంటారు. మీకు కలిగే అనుభవము ఒక నిగూఢమైన నిశ్శబ్దము లేదా ప్రశాంతత. మీరు దాంట్లోకి వెళ్ళిపోతారు. ఆ సైలెన్స్లో మీరు లీనమైపోతారు. ఇది అద్వైతంకి లేదా విశ్వంలో దేవుడు, యూనివర్సల్ కాన్షియస్నెస్ లేదా శివం, శివోహం అనుకునే వాళ్ళకి. మీరు కనుక ద్వైత మార్గము లేదా విశిష్ట ద్వైత మార్గాన్ని అనుసరించే వాళ్ళంటే మీరు అమరులైపోతారు. అందువల్ల మీకు కనిపిస్తారు రామలింగ స్వామి వారు అమరులు. మీరు ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు, అది మీ స్వంత నిర్ణయము. ఆ ఎంపిక మీదే. మీరు అమరులుగా ఉండి ఇతర లోకాల్లో ఉండి ప్రజలకి సహాయం చేయొచ్చు, లేదా ఈ విశ్వం యొక్క నిశ్శబ్దంలో మీరు పూర్తిగా కరిగిపోవచ్చు అని శ్రీ భగవాన్ ఈ ప్రశ్నకి సమాధానం ఇచ్చున్నారు. జై బోలో జ్ఞానప్రద శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్ की జై. తర్వాత ప్రశ్న. పాదప్రణామములు శ్రీ భగవాన్ మోక్షం గురించి చెప్పగలరా అని అడుగుతూ ఉన్నారు భక్తులు. దానికి శ్రీ భగవాన్ ఇప్పుడు సమాధానం చెప్తూ వచ్చున్నారు. ఇప్పుడే నేను మోక్షం గురించి కొంచెం చెప్పున్నాను. చాలామంది ప్రజలు ఏమనుకుంటారంటే ఈ భౌతికమైన శరీరము మరణించడంతో అంతా అయిపోయింది, ఇంకేమీ లేదు అని అనుకుంటారు. కానీ అది అట్లా కాదు. శరీరం మరణించగానే అదొక షాక్ లాగా కొంతమందికి అనుభూతి చెందవచ్చు, కొందరు సంతోషపడవచ్చు, కొందరు ఆశ్చర్యపడవచ్చు. వాస్తవానికి మీరు శరీరం మరణించడంతో మరణించినట్టు కాదు. కొంతమంది ఆత్మ అని అనుకుంటారు, కానీ మన ధర్మంలో ఆత్మ అనేది లేదని చెప్తూ ఉంటాం. ఉదాహరణకి ఒక టీవీ ఉంది మీ ఇంట్లో, దాంట్లో ఎన్నో ఛానల్స్ వస్తాయి. మీరు ఒక ఛానల్ని చూస్తూ ఉన్నారు. కొన్నిసార్లు కొన్ని చుక్కలే వస్తూ ఉంటాయి లేదా తరంగాల్లాగా వస్తూ ఉంటాయి. ఇవి అయస్కాంతపు తరంగాలు. ఇది కూడా అలాంటిదే. మీరు ఈ భూలోకం నుంచి వేరొక లోకానికి వెళ్ళిపోయి ఉన్నారు అంతే. మనము చాలా లెవెల్స్లోని ఉంటాము. వైబ్రేషన్స్ మారినప్పుడు, ఫ్రీక్వెన్సీ మారినప్పుడు మారిపోతూ ఉంటుంది. ప్రతిదీ కూడా వైబ్రేట్ అవుతూ ఉంటుంది. దానికి ఒక ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది. ఈ ప్రకంపనం యొక్క ఫ్రీక్వెన్సీ అనేది మారింది అంతే. మీరు ఇతర లోకాలకి వెళ్ళిపోతారు. అప్పుడేం జరుగుతుంది? మీరు మరణించే ముందు అప్పుడు అనుభూతి చెందిన విషయాలన్నీ కూడా మీకు జ్ఞాపకం వస్తూ ఉంటాయి. అందువల్ల మీరు నరకానికి వెళ్తూ ఉంటారు. నరకం అనేది ఒక కాల్పనిక అనుభవము, అది వాస్తవం కాదు. ఈ విశ్వంలో ఏదీ కూడా వాస్తవం కాదు. నరకమైన, స్వర్గమైన ప్రతిదీ కూడా ఒక భ్రమే, కానీ అనుభవమే వాస్తవము. ఇది మిథ్య లేదా వాస్తవమా అన్నది ఇక్కడ ముఖ్యం కాదు. అనుభవం అనేది ముఖ్యం. అనుభవం అనేది వాస్తవము. ఉదాహరణకి మీకు ఒక భయంకరమైన కల వచ్చింది. ఆ కలలో మీరు చాలా బాధపడ్డారు. ఇక్కడ దుఃఖం అనేది వాస్తవము. మీకు కలలో ఆనందం కలిగింది, సంతోషాన్ని అనుభూతి చెందారు. అయితే అది కూడా కలే. ఇదే విధంగా మీరు మరణించే సమయంలో చివరి కాలము చాలా ముఖ్యము. మరణించే ముందు
గంట 2 గంటలు ఇది చాలా ముఖ్యము. సమయము ఆసన్నమైనప్పుడు ఈ ఫ్రీక్వెన్సీ అనేది మారుతూ ఉంటుంది. దాని ప్రకారమే మీరు ఇతర లోకాలకి వెళ్తూ ఉంటారు. చాలామంది ఒక తప్పుడైన స్థానంలోకి వెళ్తూ ఉంటారు, లేదా తక్కువ ఫ్రీక్వెన్సీ అని చెప్తూ ఉంటాము. అక్కడ నరకం అనేది ఉంటుంది. అది మీ సమస్య. మీరు ఈ సమయంలో మరణించినట్లయితే నేరుగా మీరు నరకానికి వెళ్తారు. ఇది మీకు మేము ఎలా చెప్పగలుస్తున్నాము అంటే దాన్ని మేము చూస్తూ ఉన్నాము. శ్రీ భగవాన్ అంటున్నారు, నేనేదో ఊహించి నేను ఇక్కడ మాట్లాడటం లేదు, చూస్తున్నదే నేను మాట్లాడుతున్నాను. మీరు నేరుగా అక్కడికే వెళ్తారు. శ్రీ భగవాన్ అంటున్నారు, మానవ జాతి అంతా కూడా ఈ నరక అనుభవాన్ని పొందాలని మేము అనుకోవటం లేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితి బట్టి మీరు నేరుగా నరకానికి వెళ్తారు. నరకానికి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని మేము కాపాడుతాము. కానీ అసలు నరకానికి వెళ్లకుండా కాపాడాలన్నదే మా యొక్క కోరిక. శ్రీ భగవాన్ అంటున్నారు, మీరు ఎన్నో మంచి లోకాలు కూడా ఉన్నాయి, ఎన్నో అద్భుతమైన లోకాల్ని మీరు చూడొచ్చు. మీకు వైకుంఠం ఉంది, సత్యలోకం ఉంది, ఇలాగెన్నో ఇతర లోకాలు ఉన్నాయి. శ్రీ భగవాన్ అన్నారు, మరొకసారి ఎప్పుడైనా వీటి గురించి నేను మీకు చెప్తాను. అక్కడ జీవితం ఎలా ఉంటుందన్నది కూడా మీకు చెప్తాను. ఇవి మీకు అనుభవాన్ని ఇవ్వాలని కూడా ఆలోచిస్తూ ఉన్నాము. శ్రీ భగవాన్ అంటున్నారు, ఇవన్నీ మీరు నమ్మాలని మేము అనుకోవటం లేదు, అనుభూతి చెందాలని అనుకుంటున్నాము. మీరు కనుక ఒక మిస్టేక్ అయితే, దైవిక అనుభవాలు వస్తున్నట్లయితే మేము మీకు ఇది అనుభవపూర్వకంగా చూపించగలము. మీకు కూడా తెలుస్తుంది మేము చెప్పేది ఎంత వాస్తవమని, ఎంత అద్భుతమైన లోకాలని. ఎందుకు ఇవన్నీ మీరు కోల్పోవాలి? ఈ లోకంలో మీరు ఉన్నప్పుడే మేము చెప్తూ ఉంటాము, అన్నిటినీ ఎంజాయ్ చేయండి, అనుభూతి చెందండి, ప్రేమను పొందండి, భద్రతను పొందండి, మీకు గుర్తింపు వస్తే దాన్ని ఆనందించండి, ఐశ్వర్యంగా ఉండండి, కనీసం మీ జీవితంలో ఒక పంచాయతీ ప్రెసిడెంట్ అయినా అవ్వండి, ఏదో ఒకటి మీ జీవితంలో సాధించుకోండి. మీరు ఈ భూలోకంలో ఉన్నంతసేపు ప్రతిదీ కూడా మీరు ఎంజాయ్ చేయండి, ఏం చేయాలనుకుంటున్నారో అది చేయండి. ఇవన్నీ మీరు అవాయిడ్ చేస్తూ మీరేం సాధించుకోబోతున్నారు? ఇవన్నీ చేయటం వల్ల ఇవి మీకు ముక్తి కలగడానికి అడ్డంకి కాదు. ఇవి కూడా మీకు ఉండొచ్చు. మీరు ముక్తి పొందినప్పుడు మీకు చాలా విలాసమైన, ఆనందమైన, సంతోషకరమైన, అద్భుతమైన జీవితాన్ని మీరు ఇక్కడ జీవించవచ్చు. శ్రీ భగవాన్ అంటున్నారు, కొంతమంది ముక్తి పొందిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు భిక్షగాళ్ళలాగా జీవిస్తూ ఉంటారు. నాకు ఒక వ్యక్తి తెలుసు, ఆయన చాలా ప్రముఖ వ్యక్తి, ఆయనకి జీవన్ముక్తి వచ్చింది, ఆయనకి జీవితంలో అన్నీ ఉన్నాయి. ఆయన ఉదయం తినే అల్పాహారమే గంట సేపు తింటాడు. ముందు పొంగల్ తింటాడు, ఇడ్లీ తింటాడు, పూరి తింటాడు, పొటాటో కూర తింటాడు, అన్నీ ఇట్లాగా ఒక గంట సేపు తింటూ ఉంటాడు. పూర్తిగా బ్రేక్ఫాస్ట్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా స్విస్ చాక్లెట్స్ తింటూ ఉంటాడు. ఆయన అంటూ ఉంటాడు, ఇండియన్ చాక్లెట్స్ అంత బాగుండవు, ఎవరు తింటారు దీన్ని అని. ఆయన అందువల్ల ఎప్పుడూ స్విస్ చాక్లెట్స్నే తింటూ ఉంటాడు. అయినా పూర్తిగా జీవన్ముక్తుడు, చాలా గొప్ప మనిషి, చాలా ప్రముఖమైన వ్యక్తి. నేను ఆయన పేరు చెప్పను అని చెప్తూ ఉన్నారు. ఆ కాలంలో ఆయన కనుక అంబాసిడర్ కారును చూస్తే ఇదేంటి జంతువా కారా అని అంటాడు. ఆయన భక్తులు ఆయనకి బెన్స్ కార్ని లేదంటే అలాంటి ఒక లగ్జరీ కారుని తీసుకొస్తూ ఉంటారు. అంతకుమించి ఆయన చిన్న కారులో ప్రయాణం చేయడు. అది ముక్తి పొందిన వ్యక్తి. అదే సమయంలో ఇంకొక వ్యక్తి ఉండేవాడు. ఆయన భిక్షగాడిలాగా ఉండేవాడు. ఈయన కూడా ముక్తి పొందిన వ్యక్తే. అయితే ఆయన ప్రభుత్వ సంస్థ యొక్క కాంపౌండ్లోని చెట్టు కింద దొరులుతూ ఉంటాడు. వర్షం వచ్చినా అక్కడే ఉంటారు. ఎవరైనా అతనికి తినడానికి ఏదైనా బ్రెడ్ బిస్కెట్ ఇస్తే తింటాడు, లేదా తిండు. ఆయన ఏముంటే దాంతో సంతోషంగా ఉంటాడు. తనకి కావాల్సిన దానికంటే ఎక్కువ ఏది కూడా స్వీకరించడు. శ్రీ భగవాన్ అంటున్నారు, ఒక సందర్భంలో వీళ్ళిద్దరిని కలవడం నేను చూస్తున్నాను. ముక్తి పొందిన వ్యక్తి, చాలా ప్రముఖమైన వ్యక్తి, తర్వాత ఇంకొక ఆయన ఈ భిక్షగాడు. ఇద్దరూ ముక్తి పొందిన వాళ్ళే. చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ ప్రముఖ వ్యక్తి ఏమీ లేని ఈ జీవన్ముక్తునికి ఏమి ఇస్తానని కూడా చెప్పలేదు. అలాగే ఈ వ్యక్తి కూడా అతన్ని ఏమీ అడగలేదు. వారిద్దరూ మాట్లాడుకున్నారు, వెళ్ళిపోయారు, అంతే. శ్రీ భగవాన్ అంటున్నారు, మీ ఇష్టం
మీకు ఏది కావాలంటే అది మీరు ఎంచుకోవచ్చు. మీరు ఒక భిక్షగాడిలా ఉండొచ్చు, ఆ మార్గాన్ని అనుసరించుకోవచ్చు. అది కూడా మీకు ఇవ్వాలంటే మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. లేదంటే వేరొక మార్గాన్ని మీరు ఎంచుకోవచ్చు, ఆ మార్గాన్ని కూడా ఇవ్వటానికి మీకు సిద్ధంగా ఉన్నాం. ఈ జీవితంలో ప్రతి దానిని మీరు ఎంజాయ్ చేయండి. మీ భార్యని, భర్తని, పిల్లల్ని, స్నేహితుల్ని, అందరితోని కలిసి జీవితాన్ని ఎంజాయ్ చేయండి. మీకు అద్భుతమైన బాంధవ్యాలు ఉండాలి. మేము చెప్పేదంతా ఒకటే, మీకు అన్ని బాంధవ్యాల్లో మీకు ఎటువంటి దుఃఖం అనేది ఉండకూడదు. ఈరోజు మీరు గమనించినట్లయితే ప్రతి బాంధవ్యంలోని మీరు పోరాడుతూ ఉన్నారు. అందువల్లనే ఈ బాంధవ్యాలు సరిచేయడానికి ఎక్కువగా మేము దృష్టిని నిలుపుతూ ఉన్నాం. ఈ ధర్మ ఆరంభం అయిన మొదటి రోజు నుంచి ఇప్పటికి సుమారు 30 సంవత్సరాలు అవుతుంది. 30 సంవత్సరాలుగా మేము బాంధవ్యాల మీదే ఫోకస్ చేస్తూ ఉన్నాం. అందువల్లనేమో పాత భక్తులు బాంధవ్యాల గురించి మాట్లాడుతూ ఉంటే వారికి విసుగొస్తుంది. ఎప్పుడైతే మేము ఐశ్వర్య యజ్ఞం గురించి మాట్లాడితే చాలా ఉత్సాహం వస్తుంది. అవును, ఇది మాకు కావాలి అంటారు. బాంధవ్యాల గురించి మాట్లాడి యజ్ఞం చేస్తామంటే ఎవరు దానికి రారు. ఆరోగ్యం గురించి ఓకే అని చెప్తారు, కానీ బాంధవ్యాలంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ పోయేసింది. అయితే బాంధవ్యాలు అనేవి చాలా ముఖ్యము. ఈరోజు బాంధవ్యాలను మీరు పెద్దగా పట్టించుకోవటం లేదు. ఎప్పుడైతే మీరు ఈ భూలోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాల్సిన సమయం వస్తుంటుందో, మీకు బాంధవ్యాలు సరిగ్గా ఉన్నట్లయితే మీరు ఒక ఉన్నతమైన లోకానికి వెళ్తారు. అలాగే కొన్ని లోకాలు ఉన్నాయి, ఎప్పుడు అక్కడ పోరాటాలు, యుద్ధాలు జరుగుతూ ఉంటాయి, పోరాటాలే జరుగుతూ ఉంటాయి. మీరు కొన్ని సందర్భాల్లో కలల్లో ఈ లోకానికి మీరు వెళ్తూ ఉంటారు. మీరు మేల్కొన్నప్పుడు చాలా నీరసంగా అనిపిస్తూ ఉంటుంది, శక్తిహీనంగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ లోకానికి వెళ్ళి మీరు బాక్సింగ్ చేసి ఉంటారు. మీరు ఇతరుల్ని కొట్టుంటారు, వాళ్ళు మిమ్మల్ని కొట్టుంటారు. అక్కడ నిరంతరము యుద్ధాలే జరుగుతూ ఉంటాయి, పోరాటాలు జరుగుతూ ఉంటాయి. అందువల్ల మీరు మేల్కొన్న వెంటనే చాలా నీరసంగా మీకు అనిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు మీరు డిప్రెషన్ ఫీల్ అవుతూ ఉంటారు. అంటే మీరు అలాంటి లోకాలకు వెళ్ళి వస్తూ ఉంటారు. డిప్రెషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా మరణించిన తర్వాత డిప్రెస్డ్ లోకానికి వెళ్తూ ఉంటారు. శ్రీ భగవాన్ అంటున్నారు, నేను ఈ లోకం గురించి పెద్దగా మాట్లాడను. కొన్నిసార్లు మీరు మీ కళల్లో అలాంటి ఒక లోకానికి కూడా మీరు ప్రయాణం చేస్తూ ఉంటారు. అలాంటి సందర్భాల్లో మీరు లేచినప్పుడు చాలా డిప్రెస్డ్గా మీకు అనిపిస్తూ ఉంటుంది. శ్రీ భగవాన్ అంటారు, ఇలాంటి వాటి అన్నిటి నుంచి మిమ్మల్ని దూరంగా ఉంచాలి. ఇవన్నీ ఉన్నాయి అని మీకు తెలియాలి. ఇప్పుడిప్పుడే భక్తులు నెమ్మదిగా వీటిని అర్థం చేసుకుంటున్నారు. మేము మాట్లాడుతూ ఉన్నప్పుడు, మేము మీకు ముక్తి ఇస్తూ ఉన్నప్పుడు ఇది చాలా వేగంగా జరిగిపోతుంది. మీకు ముక్తి అందించడమే మా ప్రథమ కర్తవ్యము. ఎవరెవరైతే ముక్తి మోక్ష క్లాసులకు వస్తూ ఉంటారో వారు చాలా తొందరగా ఈ మార్గంలో ప్రయాణం చేస్తారు. ఎవరెవరైతే రావటం లేదో వాళ్ళు కూడా రావచ్చు, అయితే చాలా నిదానంగా జరుగుతూ ఉంటుంది. ఎవరైతే M&M క్లాస్కి వస్తుంటారో వాళ్ళ ప్రయాణము చాలా వేగంగా జరుగుతుంది అని శ్రీ భగవాన్ ఈ ప్రశ్నకి సమాధానము ఇచ్చున్నారు. తర్వాత ప్రశ్నలో శ్రీ భగవాన్ని అడుగుతూ ఉన్నాము, భగవాన్ మీరు చాలాసార్లు ఎంపిక చేయబడిన భక్తులు అని చెప్తూ ఉన్నారు. ఎవరి ఎంపిక చేయబడిన భక్తులు? హూ ఆర్ దోస్ చోజన్ పీపుల్ అని చెప్తూ ఉన్నాం. శ్రీ భగవాన్ అంటున్నారు, నేను మీకు ఎన్నోసార్లు చెప్పు ఉన్నాము, మనము ఒక మాస్ మూమెంట్ లేదా ఒక మతము కాదు, మనము ఒక చిన్న గ్రూప్ ఆఫ్ పీపుల్. ఉదాహరణకి ఎవరైతే M&M క్లాస్ అటెండ్ అవుతున్నారో ఈ కొద్ది మందే మన గ్రూప్ పెంచాలని మేము అనుకుంటున్నాము. అయితే ఇప్పటికీ అది చిన్న గ్రూప్గానే ఉంటుంది. మనము పెద్ద గ్రూప్ అవ్వాలని అనుకోవటం లేదు. ఈ చిన్న గ్రూపే మీరందరూ ఎవరైతే ఈ సమూహం ఉన్నారో వీళ్ళందరినీ ముక్తులుగా మార్చాలి. మిమ్మల్ని మార్చినట్లయితే ఇది మానవ జాతికి సహాయం చేయడానికి సరిపోతుంది. మొదట మన దేశాన్ని మనము ముక్తుల్ని చేయాలి. ఆ తర్వాత మానవ జాతి. ముక్తి అనేది ఒక ఔషధం లాంటిది. ఈ ఔషధము మిమ్మల్ని నయం చేస్తూ ఉంటుంది. ఈ ఎంపిక చేయబడిన M&M మెంబర్స్ మీరందరూ కూడా ఈ ముక్తి అనే ఔషధాన్ని స్వీకరించబోతూ ఉన్నారు. ఎవరి ఈ M&M పీపుల్ అంటే
వీరు ఎన్నో జన్మలుగా ముక్తి గురించి పరితపిస్తున్న వాళ్ళు, తెలుసో తెలియకో వారు ముక్తి కావాలని ఎదురు చూస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళందరినీ కూడా మనము పట్టుకుందాము. ఇప్పుడు మీరంతా ఇక్కడ ఉన్నారు, మీరంతా ఎంపిక చేయబడిన భక్తులు. ఎంపిక కాని వాళ్ళంతా కూడా బయటనున్నారు. బయట నుంచి ఎవరినో మనము ఎంపిక చేసుకోవటం లేదు. ఈరోజు మీరంతా ఇక్కడ వచ్చున్నారు, ఎన్నో ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతున్నారు. మీరే ఎంపిక చేయబడిన వ్యక్తులు, మీరే ముక్తులు కాబోతూ ఉన్నారు. మనము ఎవరిని పడితే వాళ్ళని పట్టుకొని వారికి ముక్తిని ఇవ్వలేము, అంత సులువు కూడా కాదు. ఆ మార్గంలో ప్రయాణించాలని కూడా మేము అనుకోవటం లేదు. మీరే ఎంపిక చేయబడిన వాళ్ళు. అమ్మా భగవాన్లు మీ మీద పనిచేస్తారు. అమ్మా భగవాన్ మీకు ముక్తిని ప్రసాదిస్తారు. మీరు ఇతరులకి సహాయం చేస్తారు. మేము నేరుగా మీకు ప్రత్యక్షంగా మీకు సహాయం చేస్తాము, మీరు ఇతరులకి సహాయం చేస్తారు. ఇంటి దగ్గర కూర్చొని మీరు అందరికీ సహాయం చేయొచ్చు. అందువల్ల మీరే ఎంపిక చేయబడిన భక్తులు అని చెప్తున్నారు. అయితే ఇది మీకు చాలా కష్టంగా అనిపించవచ్చు. మేము ఎలా ఎంపిక చేయబడిన వాళ్ళము, ఎందుకంటే మేమెవరో మాకు తెలుసు అని. శ్రీ భగవాన్ అంటున్నారు, మీరెవరైనప్పటికీ మేము మిమ్మల్ని నిర్ణయించటం లేదు. మీరు మా దగ్గరకు వచ్చి చెప్పచ్చు, భగవాన్ నేను చాలా చాలా చెడ్డవాడిని అని. అయితే నేను అది పర్వాలేదు, మీరు ఆ విధంగానే ఉన్నారు, మేము మిమ్మల్ని ఏ రకంగానూ తీర్పునివ్వట్లేదు. మీరు ఎలాంటి వాళ్ళో, మీ లోపల ఏం జరుగుతుందో మాకు తెలుసు. మేము మిమ్మల్ని పూర్తిగా స్వీకరించున్నాము, మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాము అని చెప్పి శ్రీ భగవాన్ సమాధానం ఇచ్చున్నారు. జయ బలో జ్ఞానప్రద శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్కి జై. తర్వాత ప్రశ్న శ్రీ భగవాన్ అడుగుతూ ఉన్నాము, భగవాన్ కొంతమంది ఎందుకు ధర్మాన్ని వదిలి వెళ్ళిపోతున్నారు? దానికి శ్రీ భగవాన్ ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. ఎందుకు ధర్మాన్ని వదిలి వెళ్ళిపోతున్నారా? ఈ ఆన్సర్ చాలా సులువైంది. ఎందుకంటే వారు ఎంపిక చేయబడిన భక్తులు కాదు. వాళ్ళు ధర్మాలకు వచ్చున్నారు, వారు ఏమి ధర్మానికి సహాయం చేయాలో అది చేస్తున్నారు. ఎన్నో రకాలుగా ప్రజలు ఈ ధర్మానికి సహాయం చేస్తూ వచ్చున్నారు. ఈ ధర్మం ఈరోజు కొనసాగుతుంది అంటే ఎంతోమంది ఎన్నో రకాలుగా కాంట్రిబ్యూషన్స్ చేస్తున్నారు. ఒకటా రెండా ఎన్నో రకాలుగా కాంట్రిబ్యూషన్స్ చేస్తున్నారు. కొంతమంది ఆర్థికంగా చేస్తున్నారు, కొంతమంది ధర్మాన్ని వాళ్ళకి తెలిసిన వ్యక్తుల ద్వారా తీసుకెళ్తున్నారు, ధర్మం గురించి మాట్లాడుతూ ఉన్నారు. ధర్మం ముందుకు వెళ్ళేదానికి ఎన్నో రకాలుగా సహాయం చేస్తున్నారు. మనము ప్రతి ఒక్కరిని పేరు పేరున మనము వారికి కృతజ్ఞతని వ్యక్తం చేయలేము. ఎందుకంటే ఎన్నో వేల మంది ఈ ధర్మానికి ఎన్నో రకాలుగా సహాయం చేస్తున్నారు. అయితే కొద్దిమంది చాలా ఎక్కువగా సహాయం చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా మనము గుర్తిస్తాము, వారికి మా కృతజ్ఞతలు తెలియచేసుకుంటాము అని చెప్తూ ఉన్నారు. వారి సత్యలోకంలో నియమంలో బోర్డ్స్ లాంటివి పెట్టడం అనేది చేస్తాము కూడా. ఎందుకు ప్రజలు మనకి సహాయం చేస్తూ ఉన్నారు? ఎందుకంటే వారికి గత జన్మల నుంచి ఒక కమిట్మెంట్, ఒప్పందం అనేది ఉంది. అందువల్లనే వారు సహాయం చేస్తూ ఉన్నారు. కొంతమందికి ముక్తి గురించి కూడా ఎటువంటి అవగాహన లేదు, కానీ గత జన్మలోనో అంతకుముందు జన్మల్లోనూ ముక్తి గురించి అడిగి ఉంటారు, కోరుకొని ఉంటారు, తప్పించి ఉంటారు. అందువల్ల వారు ఇక్కడికి వచ్చి సహాయం చేసి మళ్ళీ వెళ్ళిపోయినారు. చాలా మంచి వ్యక్తులు, వారు వచ్చి వారు సహాయం చేస్తున్నారు. ఆ తర్వాత ఈ ధర్మం పట్ల వాళ్ళకి ఎటువంటి ఇంట్రెస్ట్ లేకుండా పోయింది. వారు ధర్మానికి చేయాల్సిన కాంట్రిబ్యూషన్ అనేది చేశారు. తర్వాత వాళ్ళ మైండ్ వేరొక చోటకి వెళ్ళిపోయింది, ధర్మాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. బహుశా వారి యొక్క జీవిత గమ్యము, లక్ష్యము వేరొకటేదో అయి ఉంటుంది. అందువల్ల ధర్మాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మరో విధంగా చెప్పాలి అంటే వారు అంత ఎంపిక చేయబడిన వ్యక్తులు కాదు. ఎవరైతే ఎంపిక చేయబడి ఉన్నారో వారు మనతో ఉంటారు. చాలా శ్రద్ధగా వినండి. శ్రీ భగవాన్ అంటున్నారు, ఈ ప్రజల్ని మేము ఎంచుకోలేదు, మేమెవరిని కూడా ఎంచుకోలేదు. ఇది కేవలము సంభవిస్తుంది. ప్రజలు ఎంచుకుంటారు. వారి యొక్క గత జన్మలు, గత సంస్కారాల వల్ల వాళ్ళు ఈ మార్గాన్ని ఎంచుకుంటుంటారు అని శ్రీ భగవాన్ సమాధానమిస్తూ వచ్చున్నారు. తర్వాత ప్రశ్న శ్రీ భగవాన్ని అడుగుతున్నాము, ఇప్పుడు ముక్తి పొందిన వాళ్ళకి ఏం జరుగుతుంది తెలియచేయండి భగవాన్ అని.
శ్రీ భగవాన్ ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. కొన్ని వందల మంది జీవన్ముక్తి పొందున్నారు. వారు పీక్ స్టేట్స్కి వెళ్తూ ఉంటారు. వాళ్ళు ఇంకా ఈ ముక్తి ప్రయాణంలో వెళ్తూ ఉన్నప్పుడు ఇంకా హయ్యర్ స్టేట్స్కి వెళ్ళేదానికి మేము వాళ్ళని పుష్ చేస్తూ ఉంటాము. వారు హయ్యర్ స్టేట్స్లోకి వెళ్ళి ఆ స్టేట్లో ఉండి తర్వాత మళ్ళీ నార్మల్ లైఫ్లోని వారు పనిచేస్తూ ఉంటారు. ఎవరైతే ఇట్లాగా పీక్ స్టేట్కి వెళ్తూ ఉంటారో ఆ సమయంలో అది అవేకెన్ స్టేట్ అని చెప్తూ ఉంటాం. ఆ తర్వాత పీక్ స్టేట్ పడిపోతుంది, నార్మల్ స్టేట్ వస్తుంది. కొంతమందికి దుఃఖ స్థితిలోని ఉండిపోతారు, సఫరింగ్ స్టేట్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇది అప్ అండ్ డౌన్ జరుగుతూ ఉంటుంది. కొంతమంది పీక్ స్టేట్లోకి వెళ్తారు, మళ్ళీ కింద పడిపోయి నార్మల్ స్టేట్లో ఉండి దుఃఖాన్ని అనుభూతి చెందుతూ ఉంటారు. మళ్ళీ కొన్నిసార్లు మీదకి వెళ్తారు, పడిపోతూ ఉంటారు. ఇలాగా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే మనము వారిని హయ్యర్ అడ్వాన్స్డ్ కోర్స్కి పిలుస్తూ ఉంటాము, ఇంకా పీక్ స్టేట్స్కి తీసుకువెళ్తూ ఉంటాము. ఇట్లాగా కొద్ది రోజులు జరిగిన తర్వాత వారు ఎన్లైటెన్డ్ బీయింగ్స్ అయిపోతారు, సంపూర్ణ జీవన్ముక్తి పొందుతూ ఉంటారు. ఇప్పుడు కేవలము అవేకెన్ బీయింగ్స్ అని చెప్తూ ఉంటాము. ఎప్పుడైతే వారు సంపూర్ణ జీవన్ముక్తి పొందుతుంటారో వారి స్థితి ఇంకా పెరుగుతూ ఉంటుంది. వారి యొక్క పీక్ స్టేట్లో అనుభవం కూడా మరింత గంభీరంగా దీర్ఘంగా కూడా అవుతూ ఉంటుంది. నెమ్మదిగా వారు వన్నెస్ బీయింగ్స్గా పరివర్తన చెందుతూ ఉంటారు. శ్రీ భగవాన్ అంటున్నారు, ఇంతకుముందే మీకు ఒక సందర్భంలో చెప్పున్నాము, ఎప్పుడైతే వన్నెస్ బీయింగ్స్ అవుతూ ఉంటారో మీరు ఇతరులుగా పరివర్తన చెందుతూ ఉంటారు. మీరు పక్క వ్యక్తి ఒకరే. మీరు ఒక చెట్టును చూస్తే మీరు ఆ చెట్టుతో ఏకత్వాన్ని అనుభూతి చెందుతూ ఉంటారు. చీమను చూస్తే చీమ మీరు ఒకటే. మీరు సూర్యుడిని, చంద్రుడిని, ఏనుగుని ఇట్లాగా దేన్ని చూసినా దానితో ఏకత్వ అనుభూతి పొందుతూ ఉంటారు. మీరు అది ఒకటే. అది ఏదైనా అవ్వచ్చు. ప్రతి దానితోని మీరు ఒకే అనుభవాన్ని లేదా ఏకత్వ అనుభవాన్ని పొందుతారు. మీరు దానితో ఏకత్వము చెందుతారు. అందువల్లనే మనం చెప్తున్నాము వన్నెస్ స్టేట్ అని. అంటే దాంతో మీరు ఏకత్వాన్ని అనుభూతి చెందుతూ ఉంటారు. కానీ ఇప్పుడు మీ అనుభవం ఎలా ఉంది? విభజన అనే భావంతో అది నిండి ఉంది. మీరు భార్యని, భర్తని, కొడుకుని, పిల్లల్ని, ఒక పక్షిని, మీ కుక్కని మీరు చూస్తే అది వేరు, మీరు వేరు అన్న అనుభూతిని పొందుతున్నారు కదా. అదే ఏకత్వ స్థితిలో ఉన్నప్పుడు చీమని, చెట్టుని, పక్షిని, కబేలాలో ఉన్న గొర్రెని, మేకని చూసినా మీకు అనుభవం కలుగుతుంది. మిమ్మల్ని అక్కడ సంహరిస్తున్నట్టుగా. మీరే ఆ మేక అయితే ఆ మేకను మీరు చంపగలరా? శ్రీ భగవాన్ అంటున్నారు, ఖచ్చితంగా మీరు చంపి ఉండలేరు. ఎందుకంటే మిమ్మల్ని మీరు సంహరించుకోలేరు. ఇది మీకు అర్థమవుతుంది. మీరే ఆ మేక, మీరే ఆ ఆవు. సహజంగానే అన్నీ మారుతూ ఉంటాయి. అప్పుడు ఉండేది కేవలము ప్రేమే. ఈ ప్రేమని మనము వర్ణించలేము. మీకు ఇప్పుడు ఉన్నది షరతులతో నిండిన ప్రేమ. ఇది కూడా మంచిదే. కానీ ఇక్కడ సమస్య ఏమిటంటే ఈ షరతులతో నిండిన ప్రేమ కూడా ఇప్పుడు మీకు లేదు. కనీసం మీకు ఈ ప్రేమైనా అనుభూతి చెందాలి. అప్పుడే మీరు షరతులు లేని ప్రేమ గురించి ఆలోచించగలరు. షరతులు లేని ప్రేమని ఎప్పుడు అనుభూతి చెందగలరంటే మీరు ఎప్పుడైతే అవతలి వ్యక్తి అవుతారో, వన్నెస్ బీయింగ్ అనేది అవుతారో, కారణరహిత ప్రేమని మీరు అనుభూతి చెందగలరు. కొన్నాళ్ళు మీరు ఈ వన్నెస్ బీయింగ్గా ఉన్నప్పుడు ఆ తర్వాత మీరు లైట్ బీయింగ్గా మారుతారు. ఉదాహరణకి మీ బంధువు లేదా మీ కొడుకు, మీ తండ్రి ముంబైలో ఉన్నారు, మీరు చెన్నైలో ఉన్నారు. ఆ సమయంలో మీరు వారికి ముంబై వెళ్ళి లైట్ బీయింగ్గా అపీర్ అవ్వచ్చు. వారు మీ ఫోటో తీసుకోవచ్చు సెల్ ఫోన్లోని. ఆ లైట్ బీయింగ్గా మీరు కనిపిస్తూ ఉంటారు. శ్రీ భగవాన్ అంటున్నారు, కొంతమంది భక్తులు లైట్ బీయింగ్స్ కూడా అయ్యున్నారు. అయితే ఇప్పుడు మన దగ్గర సాక్ష్యాధారాలు లేవు. అందువల్ల మేము మీకు ఫోటోల రూపంలో చూపించలేకపోతున్నాము. ఒకసారి వారు ఫొటోస్ చూపించినట్లయితే దాన్ని మేము పరిశోధించి అప్పుడు మీకు అందిస్తాము. అయితే ఇప్పుడు టెక్నాలజీ అనేది డెవలప్ అవుతూ ఉంది. దాన్ని కూడా మనము నిరూపించవచ్చు. ఆ టెక్నాలజీపై ఇంకా మనకి స్పష్టత రావాల్సి ఉంటుంది అని చెప్తున్నారు. తదుపరి శ్రీ భగవాన్ అంటున్నారు, ఇప్పటిదాకా ఎవరూ కూడా మేము స్పేస్ బీయింగ్స్ అని చెప్పలేదు. మీరు స్పేస్ బీయింగ్ అయితే ఒకే సమయంలో ఎన్నో స్థానంలో మీరు ఉండగలరు.
లైట్ బీయింగ్ అయితే ఒక ప్లేస్లో ఒకసారే మీరు ఉండగలరు. స్పేస్ బీయింగ్ అంటే ఒకే సమయంలో ఎన్నో ప్లేస్ల్లో మీరు ఉండగలరు. రామలింగ స్వామి, పద్మస్వంభవ వీరు ఒకే సమయంలో ఎన్నో స్థానాల్లో ప్రత్యక్షమయ్యి వాళ్ళు ప్రవచనాలు ఇచ్చేవారు. రామలింగ స్వామి అయితే చాలా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తూ ఉండేవారు. వారిని 4-5 గ్రూప్స్గా విడదీసి రామలింగ స్వామి 4-5గా ప్రత్యక్షమయ్యి వారికి ప్రవచనాలు ఇస్తూ ఉండేవారు. అదేవిధంగా పద్మశంభవ ఈయన ఇండియా నుంచి టిబెట్కి బుద్ధిజం తీసుకువెళ్ళున్నారు. వీరు కూడా ఎన్నో స్థానాల్లో ప్రత్యక్షమయ్యి ఒకేసారి ప్రవచనాలు ఇస్తూ ఉండేవారు. ఇది స్పేస్ బీయింగ్ అంటే. స్పేస్ బీయింగ్ అవడానికి కొన్ని మీకు అర్హత అనేది ఉండాలి. గొప్ప గొప్ప వ్యక్తులే స్పేస్ బీయింగ్స్గా అవుతూ ఉంటారు. ఆ క్లబ్ అనేది ఉంటుంది, స్పేస్ బీయింగ్స్ యొక్క క్లబ్. ఆ తర్వాత మీరు పరంజ్యోతిలో భాగం అయిపోతారు. ఇక్కడ గొప్ప వాళ్ళందరూ కూడా ఉంటారు. మీరు స్పేస్ బీయింగ్ అయిన తర్వాత ఈ పరంజ్యోతిలోకి ప్రవేశిస్తారు. అక్కడ మీకు ఇతర స్పేస్ బీయింగ్స్ కనిపిస్తూ ఉంటారు. బహుశా మీరు జీవితంలో వారిని చూసి కూడా ఉండరు. మీరు సంపూర్ణ జీవన్ముక్తి పొందిన అందరినీ మీరు చూస్తారు, మీ దేవుళ్ళు చూస్తారు. ఇదంతా ఎందుకు సాధ్యమవుతుందంటే మీరు కూడా ఆ సమూహానికి చెందిన వాళ్ళు. మీరు ఇట్లాగా జీవిస్తారు ఎప్పటి వరకు అంటే ఈ విశ్వం అంతా మళ్ళీ శూన్యంలోకి వెళ్ళేంత వరకు. అంత సుదీర్ఘ కాలము మీరు అక్కడ ఉంటారు. దాని గురించి మీరు ఇప్పుడు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ విశ్వము ఆరంభమైంది, తిరిగి అది మళ్ళీ శూన్యంలోకి వెళ్ళిపోతుంది. అంతవరకు మీరు అమరులు. అమరులు అంటే ఎల్లకాలం ఉండిపోతారన్నది కాదు. కొన్ని కోట్ల సంవత్సరాలు బహుశా మీరు ఉంటారు. తర్వాత మళ్ళీ ఈ విశ్వం అంతా శూన్యంలోకి వెళ్ళిపోతుంది. అందువల్ల మీరు అమరులు అని చెప్తూ ఉంటాం. చివరికి అంతా కూడా శూన్యమైపోతుంది. ఆ శూన్యమయ్యేంత వరకు మీకు చాలా మంచి సమయం, ఇది ఆనందించాల్సిన సమయము అని శివ భగవాన్ చెప్తూ వచ్చున్నారు. జయబలో జ్ఞానప్రదాత శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్కి జై. తర్వాత ప్రశ్న శ్రీ భగవాన్ అడుగుతూ ఉన్నాము, భగవాన్ మన భారతదేశము గొప్ప దేశంగా ఎలా మారుతుంది అని అడిగున్నాము. దానికి శ్రీ భగవాన్ ఈ విధంగా బదులిస్తూ వచ్చున్నారు. ఈ సందర్భంలో శ్రీ భగవాన్ చెప్తూ ఉన్నారు, ఇది నా పరిధికి మించిన ఒక విషయము. అయితే నేను కొన్నిసార్లు నా పరిధిని మించి కూడా నేను మాట్లాడుతూ ఉంటాను. సహజంగా నేను ముక్తి గురించి, మోక్షం గురించి, మహిమల గురించి మాట్లాడుతూ ఉంటాను. నేను ఎప్పుడూ చెప్తూ ఉన్నాను, నా యొక్క స్టాండ్ ఏంటంటే ఈ భారతదేశము గొప్ప దేశంగా పరివర్తన చెందబోతుంది. ఇది ఎలా జరుగుతుంది? మన భారతీయులంతా కూడా గొప్ప ఇన్నోవేటివ్ పీపుల్. కొత్త కొత్త విషయాల్ని నిరంతరము కనుగొంటూ ఉంటారు. ఆ కొత్త విషయాలు ఏంటన్నది ఇప్పటికీ మన ఊహకి అందని విషయము. అయితే ఇవన్నీ మనకు జరగబోతున్నాయి. ముఖ్యంగా చెప్పచ్చు, మన యూత్ అనేది చాలా ఇన్నోవేటివ్గా, క్రియేటివ్గా అయిపోతారు. కొత్త కొత్త విషయాల్ని వాళ్ళు ఆవిష్కరిస్తూ ఉంటారు. ఈ రకంగా భారతదేశము ఒక గొప్ప దేశంగా మారిపోతుంది. మీరు చాలా ఆనందించాల్సిన విషయము, మీకు ఒక మంచి భవిష్యత్తు అనేది ఉంది. మన భారతదేశము గొప్ప దేశంగా మారబోతుంది అని శ్రీ భగవాన్ బదులిచ్చున్నారు. తర్వాత ప్రశ్న శ్రీ భగవాన్ అడుగుతున్నాము. శ్రీ భగవాన్, కరోనా వైరస్ మీద మీ అభిప్రాయం ఏమిటి అని అడుగున్నాము. దానికి శ్రీ భగవాన్ ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. నేను ఒక వైద్య రంగానికి చెందిన వ్యక్తి కాదు కరోనా వైరస్ గురించి మాట్లాడడానికి. అయితే దీని గురించి నా యొక్క అభిప్రాయాన్ని మట్టుకే చెప్పగలము. చూడండి, ఈ ప్రకృతి మిమ్మల్ని నియంత్రించడానికి కొంత శక్తి కలిగి ఉంటుంది. ఇది మ్యాథమెటికల్ సిద్ధాంతాల ద్వారా, గణిత శాస్త్ర సిద్ధాంతాల ద్వారా ఈ ప్రకృతి మిమ్మల్ని నియంత్రిస్తూ ఉంటుంది. ప్రకృతి ఎప్పుడూ కూడా జనాభా మీద ఒక దృష్టి నిలిపి ఉంచుతుంది. అది చీమ జాతికి చెందిందైనా, ఏ జాతికి చెందిందైనా ఆ జనాభా మీద ఒక నియంత్రణ అనేది ఉంచుతూ ఉంటుంది. ఉదాహరణకి ఒక అడవిని తీసుకోండి. అక్కడ పులుల సంఖ్య పెరిగిపోయిందనుకోండి, అక్కడ లేళ్ల సంఖ్య తగ్గిపోతుంది. లేళ్ల సంఖ్య తగ్గిపోగానే పులుల సంఖ్య కూడా తగ్గిపోతూ వస్తూ ఉంటుంది. ఈ రకంగా ప్రకృతిలో ఒక సమతుల్యత అనేది సృష్టించబడుతూ ఉంటుంది. ఉదాహరణకి మీరు కవల పిల్లలను తీసుకోండి.
ప్రతి 33 కవల పిల్లలకి ఒక ముగ్గురు సంతానం కలుగుతుంది. అలాగా 33 మంది సంతానాలు ముగ్గురు జరిగిన తర్వాత 4 పిల్లలు ఒక గర్భంలో వస్తూ ఉంటారు. ఇది ఒక రకమైన నమూనా ప్యాటర్న్ అనేది ఉంది. అదేవిధంగా స్త్రీ పురుషుల నిష్పత్తి, ఉదాహరణకి స్త్రీల జనాభా పెరిగిపోయింది అనుకోండి, పురుషుల జనాభా తక్కువ ఉన్నట్లయితే కొంతమంది స్త్రీలు పురుషులుగా మారిపోతారు. ఒకవేళ పురుష జనాభా పెరిగిపోయింది అనుకోండి, కొంతమంది పురుషులు స్త్రీలుగా పరివర్తన చెందుతూ ఉంటారు. భగవాన్ అంటున్నారు, నేను ఒక చేప జాతిని చూస్తున్నాను. అక్కడ ఆ జాతిలోని ఆడచేపలన్నీ తీసి ఒక టబ్లో పెట్టారనుకోండి, కొన్ని ఆడచేపలు మగ చేపలుగా పరివర్తన చెందుతూ ఉంటాయి. అదేవిధంగా మగ చేపలన్నీ తీసుకెళ్ళి ఒక టబ్లో పెట్టారనుకోండి, కొన్ని మగ చేపలు ఆడచేపలుగా పరివర్తన చెందుతూ ఉంటాయి. ఇలాగా ప్రకృతి ఒక సమతుల్యతని పాటిస్తూ ఉంటుంది. మన చరిత్రని గమనించినట్లయితే ప్రకృతి ఎన్నో మహమ్మారుల్ని ప్రతి 200 సంవత్సరాలకు ఒకసారి తీసుకొస్తూ ఉంటుంది. ఆ రకంగా జనసంఖ్యని తగ్గిస్తూ ఉంటుంది. ఈ సమయంలో గమనించినట్లయితే భూమి మీద మనుషుల యొక్క జనాభా ఎక్కువైపోయింది. భూమికి మనిషి భారం అయిపోయాడు. ప్రకృతి ఇదంతా గమనిస్తూ ఉంది. ఇది అలాగా డిజైన్ చేయబడింది, డెవలప్ చేయబడింది. ప్రకృతి మనుషుల యొక్క జనాభాని నియంత్రిస్తుంది. సో ఇప్పుడు కరోనా వైరస్ వచ్చింది, లేదా ఇంకొక వైరస్ ఏదైనా రావచ్చు. ఇది ఒక ప్రిపరేషన్ లాంటిదే. మీరు దీనికి సిద్ధంగా ఉండాలి. ప్రకృతి కూడా కొన్నిసార్లు ట్రయల్ అండ్ ఎర్రర్ చేస్తూ ఉంటుంది. అంటే ఒకసారి ప్రయత్నించి తప్పులు ఏమైనా ఉంటే సరి చేసుకొని మరొక దాన్ని తీసుకొస్తూ ఉంటుంది. దీనికి మీరు ఎలాగ ఫైట్ చేస్తున్నారో అది గమనిస్తూ ఉంటుంది. మీకు ప్రకృతికి మధ్యన ఒక సంఘర్షణ జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత ప్రకృతి మరింత శక్తివంతమైన ఒక వైరస్ని తీసుకొస్తూ ఉంటుంది. ఇప్పుడున్న ప్రస్తుత స్థితిని గమనించినట్లయితే ఈ ప్రకృతి 3/2 వంతుల జనాభా తగ్గించడానికి అది సిద్ధమవుతుంది. ఇది ప్రకృతి యొక్క ఆయుధము. ఈ విధంగా ప్రకృతికి ఎన్నో ఆయుధాలు ఉన్నాయి. ఒక సునామీ అవ్వచ్చు, ఒక వరదలు అవ్వచ్చు, భూకంపాలు అవ్వచ్చు. ఇవన్నీ ప్రకృతి యొక్క ఆయుధాలు. మన చరిత్రను గమనించినట్లయితే ప్రకృతి అన్ని రకాల ఆయుధాల్ని వాడింది. ఇది కొత్త ఏమీ కాదు. మనము లండన్లో ప్లేగ్ గురించి విన్నాము. ఎలాగ లండన్ నగరం అంతా కూడా నష్టపడిపోయింది. ఈ రకంగా ఎన్నో ట్రయల్స్ అనేవి ప్రకృతి చేస్తూ ఉంది. ప్రకృతి కూడా సిద్ధమవుతూ ఉంది. శ్రీ భగవాన్ అన్నారు, ఇక్కడితో దీన్ని విడిచిపెడదాము. ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే మీరు ధైర్యంగా ఉండండి, నెగిటివ్ థాట్స్ లేకుండా ఉండండి. ఈ వైరస్ అనేది మీ మీద అంతా ప్రభావంగా పనిచేయదు. వైరస్ అనేది ఎప్పుడు మీ మీదకి వస్తుందంటే మీరు ఎప్పుడు భయపడుతూ ఉంటారో ఆ భయము వైరస్ మీ లోపల ప్రవేశించడానికి ఒక ట్రిగర్ లాగా ఉపయోగపడుతుంది. మీరు సంతోషంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. ఒకవేళ మీరు ఈ భూలోకాన్ని విడిచిపెట్టినట్లయితే మీ అమ్మా భగవాన్ మీతోనే ఎప్పుడూ ఉంటారు. మీరు దాని గురించి దిగులు చెందక్కర్లేదు అని చెప్తూ ఉన్నారు. ఇక్కడితో ఆపుతాము, వచ్చే నెల మళ్ళీ కొనసాగిస్తామని శ్రీ భగవాన్ చెప్పున్నారు. అందరికీ తన ప్రేమని శ్రీ భగవాన్ తెలియచేస్తూ ఉన్నారు. లవ్ యూ ఆల్, ఐ లవ్ యూ సో మచ్ అని చెప్పున్నారు.